యెహోవా తన భక్తులను కాచువాడు. కానీ తప్పు చేసినటువంటి వాళ్ళు బానిసలయ్యారంటే అర్థం ఉంది, కానీ తప్పు చేయకుండా నీతి నిజాయితీలు కలిగి దేవుని యందు భయభక్తులు కలిగిన వారు సైతము బానిసలుగా మార్చబడి బంధకాల్లోకి వెళ్ళిపోయారు. కొద్దిగా మనకు బాధ కలిగిద్ది. యోసేపును చూసినా, దానియేలును చూసినా, షడ్రకు మేషకు అబేద్నెగోలను చూసినా, బైబిల్ గ్రంథంలో కొంచెం నీతి నిజాయితీగా బ్రతికినటువంటి భక్తులందరి జీవితాలు చూస్తే కొంచెం బాధ కలిగిద్ది. పాపం ఇర్మియాను కూడా మీరు చూడవచ్చు. ఇర్మియా కూడా ఇన్ని బాధలో పడతాడు. ఈ భక్తులందరినీ పని కట్టుకొని శ్రమలకు అప్పగిస్తున్నాడా ఏందన్నట్టు మనకు అనిపిస్తూ ఉంటుంది. నిజమే, వాస్తవమే. కొన్నిసార్లు దేవుడు కావాలనే అలాంటి పరిస్థితులు తన భక్తులకు అనుమతిస్తాడనేది నా అనుభవంలో అర్థమైంది. ఎందుకు ఇలాగా ఈ పరిస్థితి ఎందుకు కల్పించావయ్యా అని మనం ఆయన్ని అడగడానికి కొన్నిసార్లు మన మనసు రేపబడతా ఉంటుంది. నేను చేసిన తప్పేంది, నేను చేసిన అన్యాయం ఏంది, నేను చేసిన దోషం ఏంది, ఎందుకు నాకు ఇలాంటి పరిస్థితి కల్పించావు దేవా అని అడుగుదాం అనిపిస్తుంది. అడిగితే మర్యాద కాదు కదా. కొంతమందికి మనసులోనే మదన పడుతూ ఉంటారు, కొంతమంది బయటికి కూడా అడుగుతారు. కానీ ఇక్కడ ఈ భక్తులను చూసినప్పుడు వాళ్ళు అలా అడిగినట్టు మనకు కనబడదు. పాపం వాళ్ళు అన్యాయంగా బాధపడ్డట్టే ఉంటుంది. ఏవైతే అడుగుతాడు కూడా, ఏవు సర్వశక్తుడు నాకు అన్యాయం చేశాడంటాడు. నేను తేడా మనిషినైతే ఆయన నన్ను శ్రమ పెడితే అర్థం ఉంది, కానీ నీతి నిజాయితీ యథార్థత కలిగి భయభక్తులు కలిగి నేను ఎలా బతుకుతున్నాను, నాకు ఇంత దారుణమైన నగచాట్లు ఎందుకు రానిచ్చాడు, అయితే సర్వశక్తుడు నాకు అన్యాయం చేశాడు అని నేను చెబుతాను అన్నాడు. ఏబు బయటపడ్డాడు, భక్తులు బయటపడలా. ఈరోజు మన ఆత్మీయ జీవితాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకుంటే మన బ్రతుకును కూడా మనకి ఇలాంటి పరిస్థితులే కనపడతా ఉంటాయి. హల్లెలూయా. ఎలాంటి పరిస్థితులు? మారు మనసు పొందకముందు పరిస్థితిని పక్కన పెడితే, మారు మనసు పొంది దేవుని యందు భయభక్తులు కలిగి కొంచెం జాగ్రత్తగా మనం ప్రయాణం చేస్తుంటే మనకన్నీ ప్లస్గా రావాలి. కానీ చిత్రంగా రివర్స్ గేర్లు పడతా ఉంటాయి మనకి. ఎందుకు ఇలా అవుతుంది అనేది ఓ ప్రశ్న. స్టార్టింగ్ బాగానే ఉంటుంది, స్టార్టింగ్ కొంతకాలం బాగానే ఉంటుంది. దేవునితో మన ప్రయాణం మొదలుపెట్టిన ఆ తొలి దినాలు మన ప్రార్థన పిలిస్తే విన్నట్టుగా ఉంటాడు, అడిగిన వెంటనే జవాబు ఇచ్చినట్టుగా ఉంటాడు. ప్రభువా అంటే ఇదిగో ఉన్నానంటాడు. ఎంతమందికి ఉంది అనుభవం? ప్రారంభంలోనేమో అట్లా అడగగానే ఇలా జవాబు, అలా పిలవగానే ఇలా ఆన్సర్. కొద్ది కాలం తర్వాత అసలు పట్టించుకుంటున్నాడో పట్టించుకోవట్లేదో అన్నట్టుగా అయిపోతుంది. దీన్ని ఎంతమంది ఒప్పుకుంటారు? నాకు కూడా ఉంది సేమ్ ఫీలింగ్. స్టార్టింగ్లో వెంటనే జవాబులు, ఒక మధురమైన అనుభవం. ప్రతి దాని గురించి వెంటనే మనతో మాట్లాడుతూ ఉంటాడు. చూస్తానే మనల్ని ఒంటరిగా వదిలేసాడేమో అనిపిస్తుంది. మీలో ఎంతమందికి ఈ అనుభూతి కలిగిందో నాకు తెలియదు, కానీ నాకైతే ఈ అనుభవం కలిగింది. ఒకవేళ మీకు కూడా అనుభవం ఉంటే సంతోషం. ఆ అనుభవం ఉన్న వాళ్ళందరికీ ఇప్పుడు నా బాధ అర్థమైద్ది, నేను చెప్పేది అర్థమైద్ది. యేసు ప్రభుతో జీవితం మొదలుపెట్టినప్పుడు ఆయన నీతో వ్యవహరించిన తీరు వేరు, సంవత్సరాలు గడిచే కొద్దీ ఆయన వ్యవహరిస్తున్న తీరు వేరు. అంటే మనం అనుకుంటాం మనలోనే ఏదో మార్పు వచ్చింది, అందుకే అట్లాగ అయిపోయాం. దేవుడు ఎందుకు మారతాడు? దేవుడు మారడు. నిజమే, కొన్నిసార్లు ఆ ప్రసంగాలు కూడా చేసుకున్నాం. దేవుడు మారడు, మారితే మనమే మారతాం. నిజంగా దేవుడు మారడు, అది తిరుగులేదు. కానీ కొన్నిసార్లు దేవుడు మారడు, కానీ కొన్నిసార్లు మనతో ఆయన ఉన్నట్టు కొన్నిసార్లు ఉండడు అనేది అర్థమైంది నాకు. చెప్తా, అదంతా చెప్పి ముగిస్తా. సంతోషంగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
ఒకే ఒక్క వచనాన్ని బైబిల్లోంచి తీసుకుని బోలెడంత ఆత్మీయ పాఠం నేర్చుకోవచ్చు. ఒక వచనాన్ని మనం తీసుకొని ధ్యానిస్తే ఎంతో సారము మనకు దొరుకుతుంది. అలాంటి జీవ గ్రంథం బైబిల్ గ్రంథం. సరే, ఆ మ్యాటర్ పక్కన పెడదాం, పాయింట్కి వద్దాం. పక్షిరాజు గురించి బైబిల్ గ్రంథంలో కొన్ని మాటలు రాయబడ్డాయి. పక్షిరాజు గురించి ఆ మాటలన్నిటిలో ఒకటి, పక్షిరాజు తన పిల్లల క్రింది గూడును రేపుట అనే మాట. ఎంతమందికి తెలుసు పక్షిరాజు తన పిల్లలున్న గూడు రేపుతుంది అని? గూడు రేపటం అంటే ఏంటి? తన పిల్లలున్న గూడు రేపటం అంటే ఏంటి? అదేంది? ఒక్కొక్క పుల్ల తెచ్చి గూడు కట్టింది ఎవరు? గూట్లో పిల్లల్ని నిర్మించింది ఎవరు? అదే గూట్లో అంతకాలం పిల్లలకు ఆశ్రయం ఇచ్చి పోషించింది ఎవరు? మళ్ళీ అదే పక్షిరాజు మళ్ళీ గూడు రేపటం ఏంది? పక్షిరాజు మారిందా? గూడు కట్టింది తానే, పిల్లల్ని పెట్టింది తానే, పిల్లలకు ఆహారం పెట్టింది తానే, అన్ని కాలాల్లో పిల్లలకు భద్రంగా తన రెక్కల చాటు చేసి కింద గూడు పైన రెక్కలు ఎండ వాన చలి ఏవి తగలకుండా వాటిని అద్భుతంగా కాపాడుకుంది తనే. మళ్ళీ ఇప్పుడేంది? గూడు రేపి పిల్లలు కింద పడిపోయేటట్టు పిల్లల్ని ఒంటర్లుగా చేయటం ఏంటి? దేవుడు తనను తాను కొన్నిసార్లు పక్షిరాజుతో పోల్చుకున్నాడు. పక్షిరాజు తన రెక్కల మీద పిల్లలను మోసినట్టు నేను మిమ్మును మోసి తిని, గ్రద్ద రెక్కలపై నేను మిమ్మును మోసి తిని అన్నాడు. పక్షిరాజు తన రెక్కల మీద పిల్లల్ని మోసిద్ది, అలా నేను మిమ్మును మోసి తిని దేవుడు తన్ను తాను పక్షిరాజుతో పోల్చుకున్నాడు. కాబట్టి పక్షిరాజు గూడు రేపుట, దేవుడు కావాలనే కొన్నిసార్లు మనల్ని ఒంటరులుగా చేయుట దగ్గర సంబంధం ఉన్న సంగతి. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పాలి. పక్షిరాజు చూడండి, అదిగో స్క్రీన్ మీద తెలుసు కదా మీకు, రైట్, పెద్ద రెక్కలు. కావాలనే కొన్నిసార్లు దేవుడు మనల్ని కఠినమైన ప్రదేశంలో పరిస్థితుల్లో అలా వదిలేస్తాడట. ఇదే అనుభవం ఇశ్రాయేలు అరణ్య యాత్రలో కూడా మనకి దేవుడు రాయించి పెట్టాడు. ఇశ్రాయేలు ఐగుప్తు నుంచి బయటికి వచ్చినప్పుడు ఎర్ర సముద్రం దగ్గర వారంతా ఆగారు. వెనక పక్క నుంచి ఐగుప్తీయులు తరుముతా వస్తున్నారు. ముందుకు వెళ్ళడానికి ఎర్ర సముద్రం అడ్డుగా ఉంది. మధ్యలో వీళ్ళందరూ మోషేని సనగటం మొదలుపెట్టారు. మీకు అందరికీ తెలిసిందే, ఐగుప్తులో మనందరం సస్తే సమాధులు సరిపోవు, ప్లేస్ చాలదని సముద్ర తీరానికి తెచ్చాడు ఈ మోషే అనువాడు. ఇక్కడైతే ఎంతమంది నేను బూడిసిపెట్టవచ్చు ఇసుకలో, అందుకని తెచ్చాడు. మనందరినీ చంపుటకే తెచ్చాడు అని అందరూ కలిసి తలా ఒక మాట మోషేనని గందరగోళం అయిపోయారు. అప్పుడు మోషే ఒక మాట అన్నాడు, నేడు మీరు చూచుచున్న ఐగుప్తీయులను ఇక మీదట మీరు చూడరు. మీరు ఊరకనే నిలుచుండి యెహోవా మీ పక్షమున చేయు యుద్ధమును చూడుడి. ఆయనే మీ పక్షమున యుద్ధము చేయును, మీరు యుద్ధం చేయాల్సిన అవసరం లేదన్నాడు. జస్ట్ మీరు ఊరక నిలుచుండి చూడుడి. చూద్దామా నిర్గమాకాండం, ఆ ఒక్క ముక్క చూడండి బైబిల్లో. నిర్గమాకాండం 14వ అధ్యాయము 13వ చదువు తల్లి. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగచేయు రక్షణను మీరు ఊరక నిలుచుండు చూడుడి. మళ్ళీ చదువమ్మా. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగచేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తులను ఇక మీదట మరి ఎన్నడూను చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవల్లని ప్రజలతో చెప్పెను. అద్దుగో, ఇది ఒక అనుభవం.
యెహోవాయే మీ పక్షమున యుద్ధము చేయును, మీరు జస్ట్ ఊరకయే నిలుచుండి చూడుడి అంతే. మీరు ఊరక నిలుచుండి చూడవలెను అంతే, నువ్వు యుద్ధమాడే అవసరం లేదన్నాడు. మన ఆత్మీయ జీవిత ఆరంభపు మెట్టిది. లోకములో నుండి మనల్ని ప్రత్యేకించిన తరువాత మన ప్రారంభ దినాల్లో ఎలా ఉంటుందంటే, దేవుడు మనకు తోడై ఉండి ప్రతి సమస్యకు వెనువెంటనే జవాబులు ఇస్తూ, ప్రతి విజ్ఞాపనకు తక్షణమే స్పందిస్తూ, ప్రతి భయాన్ని మన నుండి వెళ్ళగొట్టి ధైర్యాన్ని, ఆనందాన్ని, ఉత్సాహాన్ని, సంతోషాన్ని ఎట్లా అంటే అట్లా. వివాహమైన తొలి రోజుల్లో భార్యను భర్త ఎట్లా చూసుకుంటాడు అట్లా. ఏం చేయనీడు, ఏమన్నా చేయనిస్తాడా? బోరింగ్ దగ్గరికి వెళ్ళి నీళ్లు తీసుకొస్తానండి అని పోయింది అనుకో, హే పిచ్చా నీకు, నేను లేనా, నాకు చెప్పొచ్చు కదా. అది గట్టిగా ఉంటుంది. ఆ బోరింగ్ కొట్టాలంటే ఎంత కష్టం అనుకున్నా నేను కొట్టి తీసుకొస్తా. నాకు ఫలానాది కావాలి, వెళ్ళి తెచ్చుకుందాం అనుకుంటున్నా, నీకు పిచ్చా, అంత గందరగోళంగా ఉంటుంది అక్కడ. నువ్వెందుకు, ఏం కావాలి చెప్పు, నేను పోయి తెస్తా అంట. అసలు ఏమీ చేయనీడు, పిచ్చిది మురిసిపోతూ ఉంటుంది. మా ఆయనకి నేనంటే ఎంత ఇష్టమో, అసలు నన్ను ఏమీ చేయనీయుడు, పక్క వాళ్ళకి తెగ చెప్పి ఎగిరి చెప్పిద్ది. పక్క వాళ్ళు సీనియర్లు, ఏమో జూనియరు, ఆ సీనియర్కి జూనియర్ చెప్పిద్ది. పక్క సీనియర్ వేదన పడుతూ ఉంటుంది, మా దుర్మార్గుడు నన్ను ఇట్లా టార్చర్ చేస్తున్నాడు, నన్ను ఇలా చేస్తున్నాడు, అలా చేస్తున్నాడు అని సీనియర్ జూనియర్ చెప్తే జూనియర్ అంటుంది, మా ఆయన అట్లా కాదు, అసలు నన్ను ఏమీ చేయనీడని మురిసిపోతూ ఉండదు. సీనియర్కి తెలుసు, కొద్దిగా ఆగమ్మా, కొద్దిగా ఆగు, ఇక్కడ కూడా నేను అంతే మోసపోయాను, వీడు అంతకన్నా ఎక్కువ చేశాడు స్టార్టింగ్లో, ఇప్పుడు కాదు వీడు నన్ను ఆడుకుంటుంది, కొద్దిగా ఆగు, నీకు కూడా న్యాయం జరుగుతుందా కానీ అనుకుంటుంది మనసులో. కొద్ది కాలం తర్వాత ఏమంటే నీళ్ళు అవసరం ఏంటంటే, ఏం తిని ఏం పోటు పొడుస్తున్నావు, ఇది ఇంటికాడ తిని ఒళ్ళు పెంచి పడేస్తున్నావు, పోయి నీళ్లు కొట్టి తీసుకురా కాస్త, ఆ ఒళ్ళన్నతో కొద్ది పోయిసావు అంటాడు. ఏమండి కొంచెం నాకు బజార్లో ఫలానా వస్తువు కావాలండి అందనుకో, ఇక్కడేగా ఆ టర్నింగ్ తిరిగితే బజారే, ఏంది ఆయన అసలు నన్ను తెమ్మంటున్నా, నేనే సర్వెంట్నా, నేనేమన్నా నీకేమన్నా సర్వెంట్ కాదండి, మీరు అంతకుముందు ఏది అన్నారు కదా, ఎందుకు వెళ్ళటం, నేనే తెస్తాను అన్నారు. అంటే ఇక పద్దాకలు నీ గూడికి చేయమంటావా, అక్కడ చేసి ఇక్కడ చేసి ఏంటి అసలు, ఇక ఏది కదిలిచ్చినా సరే కస్సుమని పైకి వస్తాడు. అప్పుడు వాస్తవం అర్థమైపోయింది, మొత్తానికి మోసపోయాను నేను, స్టార్టింగ్లో చేసిందంతా తొలి ప్రేమ, ఇప్పుడు అసలు సంగతి బయటపడిపోయింది అని వాస్తవాన్ని భార్య గుర్తుపట్టింది. దేవుడు కూడా మన విషయంలో అంతే చేస్తున్నాడేమో అనిపించింది ఒక్కోసారి. క్రొత్తగా ప్రభువులోకి వచ్చినప్పుడేమో, అమ్మ ప్రభువా అంటే ఏమి నా కుమారి, ప్రభువా ఏమి నా కుమారుడా, ఎక్కడున్నావు, నీ పక్కనే ఉన్నాను నాయన, ఎంత ప్రేమ తండ్రి నీకు, అసలు నన్ను వదిలిపెట్టి ఉండవే, లేదు నాయన నిన్ను వదిలి ఉండలేను, ఏ బాధ వచ్చినా, ఏ భయం వచ్చినా, ఏ శ్రమ వచ్చినా, ఏ సమస్య వచ్చినా ప్రభువా ఇదిగో వచ్చి తిని అనేవాడు. ఇది ఏ అనుభవం అంటే, ఇశ్రాయేలు ఐగుప్తు నుండి బయటికి వచ్చి ఎర్ర సముద్రం దగ్గర ఆగినప్పుడు మోషే చెప్పిన అనుభవం. మీరు ఊరకయే నిలుచుండి చూడుడి, నేడు మీరు చూచుచున్న ఐగుప్తీయులను ఇక మీదట చూడరు, యెహోవా వారిని హతము చేస్తాడు, ఆయనే మీ పక్షమున యుద్ధం చేస్తాడు, మీరైతే ఊరక నిలుచుండి చూడు. ఇక్కడ వీరికి యుద్ధము లేదు, వీరి పక్షమున వీరిని చాటు చేసుకుని దేవుడే వీరి పక్షాన యుద్ధం చేస్తాడు. ఇప్పుడు దేవుడే వీరి పక్షాన యుద్ధం చేస్తాడంటే దేవుడు వీరికి తోడై ఉన్నట్టా లేదా? వీరితో దేవుడు ఉన్నాడా లేడా? లేడా? ఉన్నాడు కాబట్టి వాళ్ళని వెనకుంచి ఆయన ముందు రైట్. ఇప్పుడు రెండో అనుభవం చూపిస్తా. అదే నిర్గమాకాండం 17వ అధ్యాయం ఒకసారి చూడండి. 8 నుంచే చదువుతావా? చదువు. తరువాత అమాలేకీయులు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలుతో యుద్ధము చేయగా మోషే
యెహోషువతో, మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకొని బయలు వెళ్ళి అమాలేకీయులతో యుద్ధము చేయుము. రేపు నేను దేవుని కర్రను చేత పట్టుకొని ఆ కొండ శిఖరం మీద నిలిచేదనెను. యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీయులతో యుద్ధమాడెను. మోషే అహరోను చాలు తల్లి. అంతకుముందు మోషే ఏం చెప్పాడా ఎర్ర సముద్రం దగ్గర? మీరు ఓరకనే నిలుచుండి చూడుడి, యెహోవాయే మీ పక్షమున యుద్ధం చేయనని చెప్పాడుగా. 2 సార్లు చెప్పాడు, మీరు ఊరకయ్యే నిలుచుండి చూడవలెను. 2 సార్లు చెప్పాడు ఆ మాట. ఎందులో? 14వ అధ్యాయంలో. జస్ట్ 2 అధ్యాయాలు దాటి వచ్చామండి. 17వ అధ్యాయం దగ్గరికి వచ్చేటప్పటికి చూడండి, అయ్యా యెహోషువా, మనాళ్ళలో కొంతమంది సమూహాన్ని తీసుకొని ఆ అమాలేకోళ్ళు ఉన్నారు కదా, ఆ లేకోళ్ళతో యుద్ధం చేయయ్యా, దరిద్రులు వచ్చారు. అప్పుడు యెహోషువ అడిగేతుండే, అయ్యగారు ప్రారంభంలో ఏం చెప్పారు మీరు? యెహోవాయే మన పక్షమున యుద్ధము చేయును, యెహోవాయే మన పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయ్యే నిలుచుండి చూడవలెను అన్నారు కదా. ఇప్పుడు ఆ యెహోవా ఏమాయను? మనము యుద్ధము చేయుట ఎలా అని అడగవద్దా? యెహోషువ కూడా అడగల, మోషే కూడా ఆ విషయం చెప్పాల. అప్పుడు ఆయనే యుద్ధం చేశాడు, ఇప్పుడు మనమే యుద్ధం చేయాలి. ఎందుకు? ఏమయ్యాడు ఆయన? చెప్తా వినండి. దేవుడు మనల్ని ఎలా కోరుతున్నాడు, ఆశిస్తున్నాడు అంటే, మనందరినీ కూడా తల్లులుగా తండ్రులుగా చూడాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఒకప్పుడు మన అమ్మగారి కుటుంబంలో ఉన్నప్పుడు మనం పిల్లలం. మాది ఫస్ట్ పాక, ఇప్పుడైనా రేకులు అనుకోండి, పూరి పాక, పొడవైన పాక. వర్షపు జల్లు ఒక్కోసారి మధ్యరాత్రి స్టార్ట్ అయ్యి జోరున పడతా ఉంటే ఇల్లు కారుతూ ఉంటుంది. ఇల్లు కారుతూ ఉంటే మేము మంచం దిగం. ఎక్కడైతే నీళ్లు కారుతున్నాయో అక్కడ మంచాలు ఉంటే మంచాలని మా అమ్మ నాన్న పక్కకు నెట్టేసి నీళ్లు కారని ప్రదేశంలో మాకు మంచాలు సిద్ధపరిచి ఆ మంచాల మీద మమ్మల్ని ఎక్కించి, మా అమ్మ మా నాన్న ఏం చేసేవాళ్ళు తెలుసా? మా నాన్న ఆ జామున నడికొప్పు ఎక్కేవాడు. నడికొప్పు, ఇల్లు పైకప్పు ఎక్కుతాడు. మా గేదెలు ఉన్నాయి కదా, ఎండుగడ్డి, వరిగడ్డి ఉంటుంది. ఆ వరిగడ్డి వాము ఉంటుంది, గడ్డి వాము. అందులో వరిగడ్డి ఏమంటారు వాటిని, పనుల చుట్టూ ఉంటాయి, కట్టలు కట్టి ఉంటాయి వరిగడ్డి మోపులు. 4-5 మోపులు తెచ్చి అక్కడ వేసి మా అమ్మకు అందుబాటులో వేసి, నేను పైకి ఎక్కుతాను, నాకు పైకి ఇవ్వమని. అది మధ్యాహ్నమా, సాయంత్రమా, ఉదయమా, మధ్యరాత్రి అన్న భేదం లేదు. ఎప్పుడు వర్షం పడి నీళ్లు గారితే అప్పుడు ఆయన పైకి అప్పెక్కటం, మమ్మేమో ఆ గడ్డిని మోపుల్ని పైకి విసరటం. ఇక మా నాన్న అదంతా తీసుకొని చక్కగా ఎక్కడైతే నీళ్లు గారుతున్నాయో అక్కడ ఎత్తుగా వేసి, అక్కడ నీళ్లు పడకుండా చేసి, లోపల నీళ్లు గారకుండా చేసి, మళ్ళీ మా మంచాలు యథాస్థితికి రప్పించి ప్రశాంతంగా వదిలేసేవాళ్ళు. కుటుంబము, ఒక ఫ్యామిలీని రన్ చేయడానికి తల్లిదండ్రి ఏ విధంగా నడుం కట్టుకుంటారో, ఎలాంటి అనుభవంతో బిడ్డల్ని ఎక్క తీసుకొస్తారో, అలాగే మనకు కూడా ఒక దశ ఉంది. ఇప్పుడు మాకే బాధ లేదు, వానబడ్డా మాకే బాధ లేదు, హాయిగా ఏముంది. ఆ పక్కకు కూడా వాళ్ళే లాగుతారు, మంచాలు పక్కకు లాగటం కూడా వాళ్ళే. మంచిగా కూర్చోవటమే, దుప్పట్లు ఇస్తారు, కప్పుకోవటం వెచ్చగా. చలిగాలి కొడతా ఉంటే మేము వెచ్చగా, మా అమ్మేమో గడ్డి మోపులు పైకి వేస్తూ ఉంటే మా నాన్న అంతా కప్పుతూ ఉంటాడు. ప్రశాంతంగా కూర్చొని చూస్తూ ఉంటాం, మాకేం ఫికర్లేదు. ఎందుకు? పిల్లలం. అయితే కొద్ది కాలం తర్వాత ఇప్పుడు వాళ్ళ పని అయిపోయింది అనుకుందాం. ఇప్పుడు పైకెక్కి కప్పటానికి మయ్యలేడు, అందియటానికి మా అమ్మ పని కూడా అయిపోయింది అనుకుందాం. ఇప్పుడు ఒకవేళ అదే ఇంట్లో ఉంటే ఇప్పుడు ఎవడు కప్పాలా? రైట్?
ఇప్పుడు తండ్రి ప్లేస్లోకి నేను వచ్చాను, తల్లి ప్లేస్లోకి నా భార్య వచ్చింది, నాకు ఒక కుటుంబం ఏర్పడింది. ఇప్పుడు నా పిల్లలు కదలకుండా కూర్చుంటే ఇప్పుడు నేను ఎక్కి, దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఒకప్పుడు నేను పిల్లని అదే ఇంట్లో, ఇప్పుడు నేనే పెద్దనై అందులోని పిల్లలకు భద్రతనివ్వాల్సిన పరిస్థితి. మనందరినీ దేవుడు ఏ మెట్లో చూడగోరుతున్నాడు అంటే తండ్రులుగా, తల్లులుగా. అనేకులను ప్రభావితం చేసేటువంటి వ్యక్తులుగా మనల్ని చూడగోరుతాడు దేవుడు. ఇలా చేయడానికి ఇప్పుడు మా నాన్న ఉన్నాడు, మధ్యరాత్రి అయినా వర్షం పడితే కప్పెక్కి కప్పాడు అన్నాను, పైకి ఎక్కి. మా తాత ఉంటే, మయ్యకు తోడు మా తాత ఉంటే మయ్య ఎక్కుతాడా, తాతను ఎక్కిస్తాడా? నేను అక్కడ కూర్చుంటే ఇంకో మంచం మీద మయ్య కూర్చుంటాడు, ఇక మా తాత ఎక్కుతాడు కప్పు పైకి, ఎందుకంటే ఇప్పుడు ఆయన మొయ్యాల బరువు. కాబట్టి ఇల్లు మా నాన్నే కప్పునట్లు మా తాత మా నాన్నని ఒంటరిని చేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆయన కప్పకపోతే ఆయన పిల్లలకు దిక్కు లేదు. నా తండ్రి తన బాధ్యతలు నెరవేర్చినట్లు ఆయన తండ్రి అతనిని ఒంటరిని చేయాల్సి వచ్చింది. నేను బాధ్యతలు నెరవేర్చినట్లు నా తండ్రి నన్ను ఒంటరిని చేసి వెళ్ళాల్సి వచ్చింది. మన దేవుడు కూడా అంతే. మనం పద్దస్తమానం పిల్లలుగా ఉంటే పిల్లలుగానే మనల్ని చెక్కుకుంటూ అలానే ఉంచాలనుకోవటంలా దేవుడు. ప్రారంభ దశ పిన్న దశ కాబట్టి అప్పుడు నీకేం అవగాహన లేదు కాబట్టి నీ పక్షాన నేను ఉంటా. ఒక అంతస్తులోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా నిన్ను ఒంటరిగా వదిలేస్తా. వినండి, నిన్ను ఒంటరిగా వదిలేస్తా. నాకు ఇష్టమైతే జవాబిస్తా, లేకపోతే లేదు. నువ్వే ఈదుకొని రావాలి. సింపుల్గా చెప్పాలంటే నిన్ను తీసుకెళ్ళి ఏట్లో వేస్తా. బతికి ఎదురెత్తావో సచ్చి కొట్టుకుపోతావో తేల్చుకుంటా. మళ్ళీ చెప్పేదా? నిన్ను తీసుకెళ్ళి ఏట్లో వేస్తా, ఏటి నీళ్లు పారుతూ ఉంటాయి. బతికి ఏటికి ఎదురీదుతావో చచ్చి కొట్టుకుపోతావో తేల్చుకుంటా. తప్పదు, నిన్ను ఒంటరిని చేయాల్సిందే. ఎందుకు నాయనా అంటే నీలో కొన్ని విషయాలను నేను చూడగోరుతున్నాను, నీలో కొన్ని సంగతులు వ్యక్తపరచబడగోరుతున్నాను నేను, అందుకు చేస్తాను ఆ పని. దేవునికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. అందులో మొట్టమొదటి లక్షణం ఏంటంటే, ఇలా మనల్ని ఒక దశలోనేమో అన్నీ సపోర్ట్ చేసి అండగా నిలిచి, మరో దశలో మనల్ని ఒంటరితనంలోకి నెట్టేయటం వెనక ఆంతర్యం ఏంటంటే మన జాతిని నిర్ధారిస్తాడు. అక్కడ మన జాతిని నిర్ధారిస్తాడు. నంబర్ 1 రాసుకోవచ్చు, జాతి నిర్ధారణ కొరకు. దేవునికి మహిమ. జాతి నిర్ధారణ అని నేను ఎందుకన్నానో తెలుసా? ఒక కారణం ఉంది. మరి ఎవరు నాకు నెమలి పిల్లల్ని తెచ్చి ఇచ్చారు. నెమలి, మన జాతీయ పక్షి నెమలి పిల్లల్ని తెచ్చి ఇచ్చారు మన సహోదరులు. బుడ్డ పిల్లలు. నెమలిని బంధించకూడదు, ఫ్రీగా ఉంచాలి. నెమలిని బంధిస్తే కేసు, అటవీ శాఖ వాళ్ళు ఇబ్బంది పెడతారు. అందుకని ఆ నెమలి పిల్లల్ని చక్కగా గింజలేసి మంచిగా వాటిని ఫ్రీగా వదిలేసి, ఇక్కడే తిన్నాయి, ఇక్కడే తిరిగినాయి. నాటుకోడి దాంతోపాటు పెరిగిన పిల్లలు ఇవి. ఆ కోడి కింద ఈ నెమలి గుడ్లు వేస్తే అది ఆ నెమలి పిల్లల్ని పొదిగింది, పిల్లల్ని చేసింది. పొదిగిందేమో నాటుకోడి పెట్ట, గుడ్లేమో నెమలి గుడ్లు, పిల్లలైనాయి. ఇప్పుడు తల్లి ఎవరు అనుకుంటే? కోడి అనుకుంటే దాని వెంట తిరుగుతున్నాయి. ఆ కోడితో సహా ఈ పిల్లల్ని తీసుకొచ్చి ఇచ్చారు. కోడికి వాటికి అసలు సంబంధం లేదు, వాటితో తిరుగుతుంది. 2 పిల్లలు దాంతో తిరుగుతున్నాయి. సరే, ఇక ఆ కోడి ఎక్కడ కూర్చుంటే అక్కడ కూర్చుంటాయి.
అది దిగితే ఇది దిగుతాయి, అది ఎక్కితే ఇవి ఎక్కుతాయి. మళ్ళీ పర్సనాలిటీలు తేడా. ఆ కోడేమో ఇంతే ఉంటుంది, ఏమో సైజులు ఉంటాయి. అయితే ఒక ఏజ్ వచ్చింది, ఒక టైం వచ్చింది. అప్పటిదాకా ఏమనుకున్నాయి? నేను కూడా కోడిని అనుకుంది అది. ఎందుకంటే మరి మా అమ్మ ఇదే కనపడుతుంది కదా. పర్సనాలిటీలో వేరియేషన్ ఉంది, గెటప్లో వేరియేషన్ ఉంది, కానీ వాటిని అవి చూసుకోవడానికి వాటికి అర్థమే లేదుగా. వాటి కళ్ళ ముందు ఏం కనపడుతుంది? ఈ చిన్న పూరి కోడి ఉంది కదా, వాటిని గుడ్లు పొదిగింది, అదే కనపడుతుంది. సో ఇది మా అమ్మ అనుకొని తిరుగుతూ ఉన్నాయి కొంతకాలం. మనం లోకస్తులతో తిరిగినట్టు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం ఎవరితో తిరుగుతాం? లోకస్తులతో తిరిగినట్టు. కావాలని అప్పగిస్తాడు, లోకస్తుల మధ్యలో పెడతాడు నిన్ను. లోకస్తుల మధ్యలో పెడతాడు, శరీర సంబంధుల మధ్యలో పెడతాడు, శరీరానుసారాల మధ్యలోకి పోనిస్తాడు. ఆత్మ సంబంధుల మధ్యలో ఉంచి 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 ఒకసారి తీసుకెళ్ళి శరీర సంబంధాల మధ్యలోకి నువ్వు ఎంటర్ అయ్యేటట్టు చేస్తాడు. అక్కడ నీ జాతి బయటపడాలి. నువ్వు ఒరిజినల్ దైవ జాతికి చెందిన వ్యక్తివి అనుకో, నీ వల్ల కాదు అక్కడ సహవాసం. అర్థమైందా? లోకస్తుల మధ్యలోకి నువ్వు వెళ్ళినప్పటికీ, వాళ్ళు పడ్డ పాటలు కొన్ని పడ్డప్పటికీ నీలోనే కొన్ని రకాల ఆలోచనలు పుడుతూ ఉంటాయి. మనం ఏదో తేడా పడుతున్నామే, మనది ఇది కాదే అని డౌట్ అనమాట. మన రూట్ ఇది కాదే, మనం దీనికి చెందిన వాళ్ళం కాదే, మనం ఏంది కొంచెం తేడా చేస్తున్నట్టున్నాం, మన చేష్టాలు కొద్ది కరెక్ట్గా లేవే, ఇది వీళ్ళ పోకడ నేను పోకూడదే, ఇది కరెక్ట్గా ఏదో డౌట్లు కొడుతుంటాయి. రావాలి, నీలో ఉన్న ఆ జాతి లక్షణం బయటికి రావాలి. నువ్వు ఏ జాతికి చెందిన వ్యక్తివి? దైవ జాతికి చెందిన వ్యక్తివా, సర్పజాతికి చెందిన వ్యక్తివో నిర్ధారణ కావాలి. కావాలంటే వాళ్ళ మధ్యలోకి వెళ్ళాల నువ్వు. అందుకే కొన్నిసార్లు నిన్ను అలాగ వాళ్ళ మధ్యలో నెట్టేస్తాడు. నీకు అర్థం కాదు ఇలా నెట్టబడ్డావని, నెట్టేస్తాడు, అనుమతిస్తాడు. ఈ నెమళ్ళు ఏం చేసినాయి తెలుసా? వాటికి బాగా అవగాహన వచ్చిందాక దాంతోనే తిరిగినాయి. వాటికి ఒక ఏజ్ రాగానే దాంతో తిరగట్లా. మదర్ అదే, గుడ్లు పొదిగింది అదే, కానీ దాంతో తిరగట్లా. స్వతంత్రంగా తిరగటం మొదలు పెడుతున్నాయి ఇవి. ఇక దేవునితో ఏ పక్షితో కలవట్లా. ఈ రెండే, లెగిస్తే రెండు లెగుస్తున్నాయి, కూర్చుని రెండు కూర్చుంటున్నాయి. నెమళ్ళే మళ్ళా. వాటితో పాటు టర్కీ కోళ్ళు ఉన్నాయి, ఈము కోళ్ళు ఉన్నాయి, గిన్నె కోళ్ళు ఉన్నాయి. చూసారుగా మీరు? చూడలేదా? ఇది జరిగి కొన్ని సంవత్సరాలు అయింది. ఇది జరిగి మరి ఇప్పుడు నెమళ్ళు ఉన్నాయని ఎవరు వస్తారని చెబుతున్నాను మళ్ళా. దేవునికి స్తోత్రం. ఇప్పుడు లేవు. లెగిస్తాయి రెండు, లెగుస్తున్నాయి, కూర్చుంటాయి రెండే. చివరికి ఏం చేసింది తెలుసా? అసలు ఈ జనవాసాల్లోనే లేవు. ఇంకొంచెం ఏజ్ అభివృద్ధి చెందగానే అసలు లేచి వెళ్ళిపోయినాయండి. గుడ్లు పొదిగిందని ఆడబెట్టినాయి, మేత పెట్టినోడిని నన్ను ఆడబెట్టినాయి, మేత పెట్టి నీళ్లు పెట్టినోడు నన్ను ఆడబెట్టినాయి. జంపు ఎటు వెళ్ళిపోయినాయి కూడా తెలియదు. ఎందుకు అట్లా? 2 సార్లు ట్రై చేశా, 2 అంతే చేసినాయి. ఒకసారి తెస్తే అవి కూడా ఒక ఏజ్ రాగానే జంపు. మీకు కూడా తెలుసు అనుకుంటా, నెమళ్ళు కొంచెం పెద్ద అయితే ఉంటాయా? ఎంతమందికి తెలుసు? మరి తెలియనట్టు చూస్తారు ఇది. నాకు వెళ్ళి చాలామంది తెలుసు కదా. మనం తీసుకొచ్చి గుడ్లు పొదిగించి పిల్లలు చేసి ఆ కుంపట్లో నుంచి నువ్వు పెంచుకొచ్చినా ఒక ఏజ్కి రాగానే అవి ఏంటో వాటికి అర్థమైతే ఉండవిక. ఇంకొకటి ఉంది ఇందులో, ఇంకొక సమస్య ఉంది. అవేంటో వాటికి అర్థం కావడానికి
ఇక్కడ సమీపంలో కొన్ని పొలాలు ఉన్నాయి. ఆ పొలాలలో దూరంగా సాయంత్రం వేళ నిశ్శబ్దంలో దాని జాతి కోతేస్తూ ఉంటాయి. ఆ స్వరం ఎక్కడైతే తగిలిద్దో ఇవి లేచి ఆ దిశగా పోతాయి. ఇక అద్దుగో నా జాతి అది అని. హల్లెలూయా. అది మన జాతి. ఆ స్పర్శ ఉంటుంది కదా లోపల. బీజం అదేగా, సర్పబీజం కాదు, దైవ బీజం. దేవుని వాక్యమును అక్షయ బీజము వలన మీరు పుట్టింపబడిన వారు. పరిశుద్ధుడగు వాని బీజము మీలో ఉంది. అది ఉందో లేదో నిర్ధారణ చేసుకోవటానికి నిన్ను కోళ్ల మధ్యలో పెడతాడు. నాటుకోళ్ళు, పూరి కోళ్ళు ఉంటాయి, దెబ్బల మీద తిరిగే కోళ్ళు, వాటి మధ్యలో పెడతాడు, అనుమతిస్తాడు. ఇక్కడ నీ జాతి లక్షణం బయటకు వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. అసలు నువ్వు ఏ జాతికి చెందిన వ్యక్తివో నిర్ధారణగా అది నీ ఒంటరితనంలోనే నీకు తెలుస్తాడు. నీకు ఒక స్వతంత్ర జీవితాన్ని ఇచ్చి స్వేచ్ఛనిచ్చినట్టు, నిన్ను వదిలేసినట్టు చేసి. అందుకే భక్తులు వాడుకుంది, ఏంది నాయనా నన్ను ఒంటరిని చేసావి ఏంది ప్రభా అని కొంతమంది భక్తులు పాడారు కదా. ఒంటరి గూవనై పాడా, ఒంటరినై తోడు లేక పాడా, దురవస్థలలో ఒంటరి పాడా. ఎన్ని రకాల పాటలు, ఈ ఒంటరి పాటలు ఏందా? మొదటి కారణం చెప్పాను, దేవుడు ఎందుకు ఒంటరితనంలోకి నెట్టేస్తాడు, వదిలేసినట్టు ఎందుకు చేస్తాడంటే నిన్ను తండ్రిని తల్లిని చేయటానికి, నీకు బాధ్యత అబ్బటానికి. అర్థమైందా? నువ్వు పెద్ద మనిషిగా వ్యవహరించడానికి. అమ్మా నాన్న మనం ఏది పడితే చేయడానికి ఒప్పుకోరు, కంట్రోల్ చేస్తారు. ఎందుకంటే అనుభవాలు, ఏది చేస్తే ఏం జరిగిద్దో అన్ని అనుభవాలు, అవగాహన పొందారు కనుక వాళ్ళు మనల్ని. ఇప్పుడు మా అమ్మ ఉంది, మా అమ్మ మా నాన్న ఆరుగురిని అన్నారు. ఒక్కొక్కరు ఇద్దరు కాడికి లెక్కేయండి. పెద్ద అక్కకి ముగ్గురు, రెండో అక్కకి ఇద్దరు, మూడో అక్కకి ముగ్గురు, నాలుగో అక్కకి ముగ్గురు. ఆ పిల్ల బ్యాచ్ ఎంత? సరే, నలుగురు అక్కలకి 4 3 12 వేయండి. రెండో ఆమెకి ఇద్దరే, ఒకరిని తీసేయండి 11 అక్కడ సంఖ్య. ఎవరు? 4 అక్కలు, వాళ్ళకి 11 మంది పిల్లలు. కలపండి ఎంత సంఖ్య వచ్చింది? 11 ఈ 4 15. ఓకేనా? ఇక మేము ఒక ఇద్దరం 15 2 17. మాకు మా అన్నయ్యకి ముగ్గురు, నాకు ఇద్దరు 5. 17 5 21 22. అచ్చంగా పిల్లల వరకు మా వరకు తీసుకుంటేనే అమ్మా నాన్న మేము మొత్తం 22. అమ్మా నాన్న ఈ 22 శాల్తీళ్ళు వాళ్ళ సంబంధమైనవి. ఇక అల్లుళ్ళు కోడళ్ళని ఎంటర్ చేయలే నేను. స్తోత్రం. అర్థమైందా? వాళ్ళు అవుటర్స్ కాబట్టి వాళ్ళని ఎంటర్ చేయలే. మా వరకు 22 మంది. దేవునికి మహిమ. ఇప్పుడు మా అమ్మ దేవుని కృప వల్ల ఇంకా సజీవంగానే ఉంది. మా అయ్య వెళ్ళిపోయాడు చీదరబుట్టి. అంటే మా అమ్మ మీద కాదులే, ప్రపంచం మీద చీదరబుట్టి వెళ్ళినట్టు. ఇప్పుడు మా అమ్మ సంతానం 4 ఆడపిల్లలు అయితే, ఆ ఆడపిల్లలకు పిల్లలు అయితే, ఆ పిల్లలకు పిల్లలు అయినారు. ఇప్పుడు మొత్తం అందరినీ లెక్కేస్తే 40 చిల్లర వచ్చారు. ఇంతమందికి తల్లి ఎవరు? అమ్మ. ఒకవేళ మా అమ్మకి ఇంకా దేవుడు దీర్ఘాయువు ఇస్తే వాళ్ళ పిల్లల్ని కూడా చూసే అవకాశం ఉందనుకోండి, ఇక డబుల్ అవుతూ ఉంటుంది సంఖ్య. అర్థమైంది? ఇంకా డబుల్ అయిపోతూ ఉంటుంది. అట్లాగా వెనకటి పెద్దోళ్ళు ఒక్కొక్కళ్ళు 60 మందిని 70 మందిని బ్యాచ్ మొత్తాన్ని నేసుకుని ముసలోళ్ళు ఎదురు కూర్చొని ఉంటారు.
మీకు తగిలారు ఎక్కడన్నా? పల్లెటూళ్ళలో పోయి చూడండి, మొత్తం కుటుంబాలు మొత్తం గ్యాదర్ చేసుకొని ఒక్కోసారి చిన్న ఫంక్షన్ పెట్టుకొని ఫోటోలు దిగుతూ ఉంటారు. మొత్తం వెనక పక్క సైన్యం అంతా ఉంటుంది, ముసలోళ్ళు ఇద్దరు ఉంటారు. అంటే అది ఇంత కుటుంబానికి ఈ ఇద్దరినే దేవుడు వాడుకున్నాడు. ఒక కుటుంబం మీరు గమనించినట్లయితే ఒకవేళ ముసలోళ్ళకి 100 ఏళ్ల వరకు ఇచ్చాడు కాబట్టి ఏదో అయిపోతుంది, కానీ ఒక్కొక్కడికి 300-400 ఏళ్ళు కానీ సమయం ఇచ్చే పని అయితే ఒక్క ముసలోడు ముసలమ్మ వల్ల ఊరు తయారైద్ది. ఇప్పుడైనా అంతే, కాకపోతే వాళ్ళు ఉంటలేదులే. వాళ్ళు కూడా ఉంటే ఎవరిని బానీరుగా, ముసలోళ్ళు ఉంటే ఎవరిని బానీరు, వాళ్ళ సంతానం కాబట్టి. ఇప్పుడు ఈ దినాలు ఇవన్నీ ఎందుకు పెట్టారు అనుకున్నారు? చస్తే ఈ భుజం మోతలు, పిండము, దినాలు ఎందుకు పెట్టారు అనుకున్నా? మన నీళ్ల పార్టీ వాళ్ళు మన వచ్చి మునగాలి దాయాదులను ఎందుకు పెట్టారు అనుకున్నా? కుటుంబం మొత్తం ఒక దగ్గర గ్యాదర్ అయ్యి ఆ యూనిటీ మెయింటెనెన్స్ కోసం. మామూలుగా నువ్వు రాయా ఇవాళ మా ఇంట్లో ఫంక్షన్ అంటే మీకు బాగుంది, నాకు బాధలు ఉన్నాయి, నేను రాలేను అంటాడు. అందుకని మనోడు ఒకడు పోయాడు, నువ్వు రాకపోతే నీ కీడు అంటే సచ్చినట్టు వస్తాడు వీడు. అర్థమైందా? నీకు అది ఇది, నువ్వు రాకపోతే నువ్వు పోతావు అన్నావు అనుకో, సచ్చినట్టు వస్తాడు. ఎందుకు వచ్చిన గొడవ అని సావుకు వస్తాడు, దినానికి వస్తాడు, అన్నిటికి వస్తాడు. ఎందుకని? గ్యాదర్ చేయడానికి, ఆ అనుబంధాన్ని కొనసాగించడానికి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఒక ఊరునే ఈరోజున్న గ్రామాలు చాలా వరకు ఇద్దరి నుండి ఉత్పత్తి అయినటువంటి కుటుంబాలు చాలా ఉన్నాయి. దీన్ని అంతటిని ఎందుకు చెప్తున్నానంటే, ఒకవేళ వాళ్ళని దేవుడు ఉంచితే ఈ మొత్తాన్ని ఏలేటువంటి వాళ్ళు ఆ ఇద్దరే అవుతారు. అలాంటి కుటుంబంలో ఆదాము కుటుంబమే భూలోకం మీద ఉన్న మనుషులందరూ. ఈ కుటుంబం, భూమి మీద ఉన్న కుటుంబం మొత్తానికి పెద్ద ఎవరో తెలుసా? ఆదాము. ఇక్కడ ఏం జరుగుతుంది? ఒంటరిగా వదిలేసినందున కొడుకు కాస్త తండ్రి అవుతున్నాడు. తండ్రి లైన్లో ఉన్నంత వరకు కొడుకుగానే ఉంటాడు, పిల్ల చేష్టాలు చేస్తానే ఉంటాడు. నీ తిప్పలు నువ్వు బడ్రని వదిలేస్తే, మీరు కావాలంటే చూడండి, కొంతమంది తల్లిదండ్రులు కావాలని పిల్లల్ని వేరు చేస్తూ ఉంటారు, వేరు పెడతారు. పురుషులు చేతులు ఎత్తండి, పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళందరూ చేతులు ఎత్తండి, సగం సరిగా చేతులు ఎత్తండి. లేడీస్ కూడా మ్యారేజ్ లేని వాళ్ళందరూ చేతులు ఎత్తండి. మీ అత్తగారింట్లో కలిసే ఉంటున్నారా, వేరుపడ్డారా? వేరుపడ్డా ఉన్నవాడు చేతులు ఎత్తండి. రైట్. మీరు కూడా వేరుపడ్డారా, అమ్మోళ్ళతో కలిసే ఉంటున్నారా? వేరే. రైట్. ఎందుకు వేరు? మీరు వేరుపడ్డారా, వాళ్ళే మిమ్మల్ని వేరు పెట్టారా? అది ఎక్కువ శాతం మంది ముసలివాళ్ళే ఈ పిల్లల్ని వేరు పెడతా ఉంటారు. వేరు పెడతారు. ఎందుకు? సగం కారణమేమో కోడలు కొన్ని కుటుంబాల్లో, కానీ సగానికి పైగా కారణం కొడుకే. తల్లిదండ్రి చాలాసార్లు బాధపడతారు వేరే వాళ్ళతో చెప్పి. వీడేంది ఫ్యామిలీ మ్యాటర్ చెబుతున్నాడు అనుకోవాకండి. నేను చెప్పే ఈ లోతైన సంగతి మీకు ఈజీగా అర్థం కావటానికి చెబుతున్నా. ఏం చెబుతారు తెలుసా? మా వాడికి ఇంకా పిల్ల చేష్టలు బాగాలేదా, పెళ్లి చేసుకున్నాడు, వాడు కూడా పిల్లలు పుట్టారు, కానీ ఇంకా పిల్ల చేష్టాలు బాధ్యత గుర్తుపట్టట్లే. ఏదన్నా చెయ్యరా అని వాళ్ళ అమ్మ చెబితే, నానున్నాడుగా నాన్న చూసుకుంటాడు, నేను పోయేదేందే అని కొక్కరెత్తనాడు, వెళ్తున్నాడు. నేనేం చేయాలో అర్థం కావట్లంటే పక్కనున్న వెంకట్రావు సలహా ఇస్తాడు సుబ్బారావుకి. ఏం చేసేది ఏముంది, వేరు పెట్టు, వాడికి పోసేసేయి, అప్పుడు తెలిసిద్ది అంటాడు. ఇక అప్పటి నుంచి ఇక వచ్చి ఇంట్లో భార్యకి చూస్తాడు. ఇట్లా అంటున్నాడు వెంకట్రావు, మరి ఏం చేద్దాం అని భార్యతో అంటే, ఏం చేసేది ఉంది, నిజంగా అట్ట చేస్తే నీటి బాగా అనిగేది, తిక్క తిమ్మిరి చేయాల్సింది వేరు పోయాల్సిందే అని అప్పుడు పడిద్ది ఆ మైండ్లో.
ఇక అప్పటిదాకా కోడల్ని కాస్త కూస్తో భరించేది, ఇక అక్కడి నుంచి రివర్స్ గేర్ వేయటం మొదలుపెట్టింది. ఇక ఇంతది ఇష్యూ స్టార్ట్ అవుతూ ఉంటాయి. చిలికి గాలివాన అయినట్టుగా. అబ్బాయి ఇవన్నీ ఎందుకురా, కన్నాను, పెంచాను, పెద్ద చేశాను, ఒక ఇంటోని చేశాను, ఉన్న ఆస్తి ఏదన్నా ఉంటే 33 అన్నాడు చూద్దాం. ఏంది ఇంతవరకు నా శక్తి అయిపోయింది, ఇక నోరు మూసుకొని నీ సోపు నువ్వు పడుపు. ఇంత మాట అంటే పడట్లేదు. అంత రోషగాడివి, అంత మనగాడివి, అంత ఇది కలిగినోడి, పోరా ఓ బతుకుపా. నా ఇంట్లో ఉండి నేను పెట్టింది తిన్నామంటే చెప్పు తీసుకొని కొడతా పో. భార్య ముందు అంటాడు తండ్రి. వీడికి ప్రిస్టేజీ. భార్య చూసి చి అంటది. ఇక వెంటనే అంటాడు. ఏంది అంటది, సర్దు సామాను. శబ్బాష్. ఎందుకులే అంటది ఊరక పైన షో. సర్దుతావా లేదా, కొడతాను. సరే సర్దుతా. లోపల ఆనందం. ఎప్పుడు వదిలించుకొని పోయి దరిద్రం ఇప్పుడు అవకాశం వచ్చింది. ఆవేశంగా వెళ్తాడు. ఇక వేరు కాపురం పెట్టేస్తాడు. ఇక అప్పటి నుంచి ఇక ఎవడు కగసాట్లు, వేరుపడ్డదాకా ఒక సోప, వేరుపడ్డాక నిజంగా అసలు మీరు ఇంత రోషంగా నిర్ణయం తీసుకుంటారని అస్సలు అనుకోలేదండి. అసలు నిజంగా మీరు అంత కోపాడుతుంటే అసలు ఏమో అనుకున్నాను నేను. అసలు నిజంగానే బయటకు వచ్చేసారే అంటది. అబ్బా పొగుడుతుందని ఆనందపడతాడు. ఇక మరుసటి రోజు నుంచి మొదలుపెట్టిద్ది. ఏమండి మరి స్టవ్ మరి ఏం వండుకొని తినాలి, స్టవ్ కావాలిగా. గ్యాస్ స్టవా, అక్కడి నుంచి ఏం తేలేదా. ఎక్కడి నుంచి మరి రైసు కందిపప్పు అక్కడి నుంచి ఏం తేలేదా అంటాడు. ఎవడిస్తాడు, సిగ్గుంటే పొమ్మన్నాడుగా. అందుకే నేనేం తేలా. ఏం తేకుండా ఎట్లా వచ్చావు అమ్మాయి, ఇప్పుడు ఎట్లా చేయాలా మనం, అసలుకి ఆకలి అవుతుంది. పోవటానికేమో తిట్టాడు, మొహం చల్లట్లా. అప్పుడు ఇక ఏ ఫ్రెండ్నో ఎవరినో పట్టుకొని తిరిగి ఇక తిప్పలు పడి అప్పుడు స్టార్ట్ అయింది ఇక వీడికి సినిమా. అప్పుడు ఇక సంసారంలో పడతాడు. ఇక అంత ఆవేశపడి బయటకు వచ్చినోడికి ఎప్పుడైతే సొంత కాపురం పెట్టి సొంత కుటుంబం నడపడం మొదలు పెట్టాడో వాళ్ళ నాన్న గుర్తు రాని రోజు అంటే ఒక్కడు కూడా ఉండదు వాడికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. డాడీ రోజు గుర్తొస్తాడు. పాల బిల్లు ఇంత, ఏంది నా సంపాదన అంతా పాలకే పోయేటట్టుంది. మా నాన్న ఎట్లా కట్టాడో. కరెంటు బిల్లు ఇంత, మా నాన్న ఎట్లా కట్టాడో. ఏంటి బస్తాలు తింటున్నారు. ఈడు కూడా మేసాడు అక్కడ. మా నాన్న ఎన్ని బాధలు పడ్డాడో. ఈ చిన్న ఇద్దరు పిల్లలు, నువ్వు నేను, 4 శాలతీలకి ఇంత గందరగోళం అవుతున్నాను నేను. నా కుటుంబాన్ని, మా తమ్ముడు, 2వ వాడి కుటుంబాన్ని, 3వ వాడి కుటుంబాన్ని, ఆడపిల్లలు వస్తే వాళ్ళ విషయాలు ఇవన్నీ అసలు మా నాన్న వామ్మో ఎంత అల్లాడాడో, ఎంత గందరగోళం అయ్యాడో. నానేందో అర్థమవుతాడు వీడికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పు హల్లెలూయా చెప్పు. అమ్మేందో అర్థమైతే నాన్నేందో అర్థమవుతాడు. అంతేనా? ఇక అక్కడి నుంచి పిల్ల చేష్టలు మనకు పెద్దగా తయారవుతాడు. ఈ అనుభవాల్లోకి వీడు రావాలంటే వీడు ఏం కావాల్సి వచ్చింది? ఒంటరి గోవ కావాల్సి వచ్చింది. కఠినంగా తండ్రి వాడిని ఒంటరిగా వదిలేయాల్సి వచ్చింది. పక్షిరాజు గూడు రేపి పిల్లల్ని కింద పడవేసినట్టుగా, తన చేతులతో తానే నెట్టివేసినట్టుగా. ఎందుకు అంటే ఎగరటం నేర్చుకోవాలి, ఎదురీదటం నేర్చుకోవాలి. అందుకే కావాలని కొన్నిసార్లు అందుబాటులో ఉన్న దేవుడు కొన్నిసార్లు కావాలని నిన్ను ఒంటరిగా నెట్టేసినట్టుగా నీకు అనుభూతి కలిగిస్తాడు. మొట్టమొదటిది నిన్నొక తండ్రి వలె, తల్లి వలె చేయటానికి, అనుభవాలు గడించి చక్రం తిప్పగలిగే వ్యక్తిగా. ఇక ఏం చేస్తాడు? అప్పటిదాకేమో తండ్రి నీడలో ఉన్నాడు. ఇక ఒంటరిగా కుటుంబాన్ని తానే పెద్దగా ఉండి అండగా ఉండి ఈదటం మొదలు పెడతాడు.
ఇక్కడ ఒక నాయకుడు తయారవుతున్నాడు, ఒక నాయకురాలు తయారవుతుంది. అంతేనా? జాతి నిర్ధారణ కొరకు, జాతి నిర్ధారణ కొరకు నెమళ్ళను తీసుకొచ్చి నాటుకోళ్ల మధ్యలో వేస్తే గుడ్లో పొదిగినప్పుడు తల్లి అదే పొదిగింది, కానీ పిల్ల బయటకు వచ్చిన తర్వాత దాని నిర్మాణం, దాని విధానం, దానికి సంబంధించిన స్వరం వినబడగానే నా గొర్రెలు నా స్వరము విను అన్నాడు యేసయ్య. ఎన్ని మైళ్ళ దూరంలో ఉండైనా సరే ఆ యేసయ్య కేక వినబడిందంటే ఆయన జాతికి సంబంధించినోడు ఎక్కడైనా సరే, ఎక్కడున్నా సరే వాడు నాపటి ఎవడి వల్ల కాదు, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు ఆయన దగ్గరికి. నువ్వు అన్యుల మధ్యలో ఉండు, పనికి మళ్ళీ చెత్త మనుషుల మధ్యలో ఉండు, ఎలాంటి వ్యక్తుల దగ్గరైనా ఉండు, తెలియకుండా అమాయకంగా ఇదే ప్రపంచం ఇదే నిజమని భ్రమపడేవాడు యేసయ్య మెల్లనైన స్వరం వినబడగానే, ప్రేమ సాగరా ఈ ధర మరణ ఎడారిలోన దారి తప్పితిన్, నీ మధుర స్వరము వినబడి నీ దరికి చేరితిన్, దరికి చేరితిన్. ప్రేమ సాగరా ఈ ధార మరణ ఎడారిలోన దారి తప్పితిన్, నీ మధుర స్వరము వినబడి నీ దరికి చేరితిన్, దరికి చేరితిన్. ప్రేమ సాగరా. దేవునికి మహిమ. మొట్టమొదటిది తల్లినిగా నిన్ను సిద్ధపరచుట కొరకు ఒంటరిని చేస్తాడు. కొన్ని నువ్వే ఫేస్ చేసేటట్టు చేస్తాడు, కొన్ని నువ్వే యుద్ధమాడి జయించేటట్టు చేస్తాడు. ఒకవేళ ఓడిపోయినా చూస్తూనే ఉంటాడు. కొన్నిసార్లు ఓడిపోయావు అనుకో, చూస్తూ ఉంటాడు. ఓడిపోయి అలాగ రాజీ పడిపోతావా, మళ్ళా పోరాటం మొదలు పెడతావా? పడిపోనిస్తాడు. పడిపోయి అలానే కూర్చుంటావా, తిరిగి లేచి మళ్ళా యుద్ధం ప్రకటిస్తావా, పరిశీలించుకుంటాడు ఆయన. నువ్వు పడిపోవడానికి ఆయన నెట్టేళ్లే కానీ నువ్వు పడిపోవడానికి అనువైనటువంటి పరిస్థితులు అనుమతిస్తాడు. సీమోనో సాతాను మిమ్మును పట్టి గోధుమలను జల్లించుటకు కోరుకొనెను, కానీ అలాంటి శోధన నీకు రావద్దని నేను వేడుకుంటుని అనలా. నీ విశ్వాసము తప్పిపోకుండాన్నట్లు నేను నీ కొరకు వేడుకుంటుని. నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరుల మనసు స్థిరపరచమన్నాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? అపవాది నిన్ను శోధించే అవకాశం ఉంది, నువ్వు డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది. అయితే డిస్టర్బ్ అయిన తర్వాత ఇక నేను దేవునికి పనికిరానని విశ్వాసాన్ని విడిచిపెట్టి లోకంలో కలిసిపోకుండా నీవు విశ్వాస విషయమై తప్పిపోకుండాన్నట్లు నీ కోసం ప్రార్థన చేశాను అన్నాడు. అంటే ఏమైనా అర్థమైందా? పడిపోవటం రెండు విధాలు. దేవునిలో నుండి లోక సంబంధమైన పాపములో క్రియల్లో పడిపోవటం. రెండవది అసలు దేవుని నుండే దూరం అయిపోయేటట్టు విశ్వాసములో పడిపోవటం. పేతురు పడిపోయాడు, ఇస్కరియోతు యోధా పడిపోయాడు. పేతురు పడిపోయాడు ఎందులో? దేవుని కొరకు సాక్షిగా నిలవలేక ఒక ఆడపిల్లకు భయపడి పడిపోయాడు. అప్పటిదాకా యేసుతో ఉండి సడన్గా ప్రాణాన్ని కాపాడుకోవడానికి భయపడి ఆ యేసు ఎవరో నాకు తెలియదని అబద్ధాలు ఆడేశాడు. నమ్మకత్వంలో పడిపోయాడు. పడిపోయాడా? పడిపోలేదా? కానీ తిరిగి లేచాడు. చూడండి, యేసెవరో నాకు తెలియదని నమ్మకత్వం విషయంలో పడిపోయినా, నేను ఆయనకి అపనమ్మకస్తున్నైనా ఆయన నాకు నమ్మదగిన వాడని ఆయనను హత్తుకోవటం మానలేదు, ఆయన దగ్గరికి తిరిగి వెళ్ళటం మానలేదు, తిరిగి ఆయన్ని కలుసుకున్నాడు. కానీ యూదా అట్లా కాదు. యూదా తేడా పడ్డాడు. 30 వెండి నాణ్యాలకు ప్రభువు నమ్మాడు. అలా పడిపోవటమే కాదు,
అసలు విశ్వాసంలోనే పడిపోయాడు. ఎట్లనో తెలుసా? ప్రభువు ఇక నన్ను క్షమించడు, నేను ఇంత తప్పు చేశాను కనుక ఇక ఆయన నన్ను ప్రేమించడు అని దేవుని ప్రేమను, దేవుని కృపను, దేవుని మమతను, దేవుని నమ్మకత్వాన్ని అతడు నమ్మలేక ఇక నాకు అవకాశం ఉండదు దేవుని దగ్గర అని తనంతట తానే తన ప్రాణాన్ని తీసుకున్నాడు. అది నిజంగా పడిపోవటం అంటే. విశ్వాస విషయంలో పడిపోయాడు యూదా. ఆత్మీయ జీవితంలో కొన్ని శోధనల్లో మాత్రమే పడిపోయాడు కానీ విశ్వాసంలో పడిపోలేదు పేతురు. ఆత్మీయ జీవితంలో కొన్ని భంగపాట్లు ఎదురైనప్పుడు కొంతమంది పడిపోతుంటారు. అలా పడిపోయిన వాళ్ళు తిరిగి లేవచ్చు, లేచే అవకాశం ఉండొచ్చు. కానీ విశ్వాస విషయంలో పడిపోయిన వాటికి లేవడానికి అవకాశం ఉండదు. అది యూదా పాపం అన్నమాట. యూదా దేవుడు నన్ను క్షమించడు అని నమ్మాడు. దేవుడు నన్ను క్షమిస్తాడు, ఆయన దగ్గర కృప దొరుకును అని విశ్వసించలేకపోయాడు. ఎంత తప్పు జరిగిందో చూడు. పేతురైతే నేనైతే అబద్ధమాడి తిని కానీ ప్రభు కృపను బట్టి నన్ను క్షమిస్తాడు, తిరిగి నన్ను ఆయన ఆమోదించే అవకాశం ఉంది. ఎందుకంటే నేను తేడా కావచ్చు కానీ నా ప్రభు తేడా కాదు. నేను ఆయనకు నమ్మకంగా ఉండలేకపోయినప్పటికీ ఆయన నాకు నమ్మదగిన వాడు గనుక కనికరముతో నన్ను చేర్చుకుంటాడు అని నమ్మటమే ఎంత ప్లస్ అయిందో. అలా అతడు నమ్మునట్లు దేవుడు వేడుకున్నాడట ప్రభు పేతురు కోసం. ఈ అబద్ధం ఆడతాడు, ఆడి ఇక నేను తగను, నేను పనికిరాను అని యూదాలాగా పేతురు కూడా ఉరిపెట్టుకోకుండాన్నట్లు వేడుకున్నాడు. ఆ ప్రార్థన విని తండ్రి పేతురు విశ్వాస విషయంలో తప్పిపోకుండా కాపాడాడు. అందుకే పేతురు నిలబడి తర్వాత సంఘాన్ని నిలబెట్టాడు. ఎంతమందికి అర్థమైందో ఏమో, మరి కష్టపడి చాలా వివరంగానే చెప్పాను. మరి సంతోషం. మొట్టమొదటిది ఏం చెప్పాను? ఎందుకు మనల్ని ఒంటరిని చేస్తాడు? తల్లుల వలె, తండ్రుల వలె మనం ఎదుగునట్లు, అనుభవాలు గడించి బాధ్యతలు మనం ఎరిగి ఇతరులకు నేర్పునట్లు మనల్ని ఒంటరిగా చేస్తాడు. రెండవది జాతి నిర్ధారణ కొరకు. ఎంత నాటుకోళ్లతో తిరిగినా నెమ్మళ్ళు వాటి ఏదొచ్చేటప్పటికి ఉండవు. అవి వాటి ప్లేస్ వేరు, ఎగిరిపోతాయి అంతే. పెద్ద పెద్ద రెక్కలు జమ్మని ఎగిరిపోతాయి. చూడటానికి కూడా మళ్ళా రావు. నిజం, రాలా ఒక్కడు కూడా. 4 తెస్తే జంపు. తండ్రి సన్నిధిలో ఇప్పటిదా గింజలు తిన్నాం కదా, కొంచెం చూద్దామని మళ్ళీ తిరిగి రాలా. మన వ్యవహారం కూడా అంతే. ఈ మనుషుల మధ్యలో ఉన్నప్పటికీ వాళ్ళ మధ్యలోనే ఉంచి దానియేలును ఎందులో ఉంచాడు? భక్తుడైన దానియేలును బబులోనులో ఉంచాడు. కానీ చూసారా ఎట్లా ఉన్నాడు? బబులోనులో ఉన్నప్పటికీ ఇంకొక విచిత్రమైన విషయం చెబుతా. ఇప్పుడు నెమళ్ళు నాటుకోడితో తిరిగినాయి కదా, ఎంత నాటుకోడి గుడ్లు పొదిగినా ఆ నాటుకోడితో తిరుగుతూ అది తిన్నవన్నీ ఈ తినవు. మా మమ్మీ ఏంది ఏది పెడితే అది తింటుంది. అసలు మా మమ్మీ ఇదేనా డౌట్ వాటికి. అది తినేది మేము ఎందుకు తినలేకపోతున్నాం? తినవు. ఈ జాతి వేరు. నాటుకోడి ఏది పెడితే అది తింటుంది, నెమ్ముళ్ళు తినవు. దానికి సంబంధించిన ఆహారం దొరికితేనే తింటాయి. నాటుకోడి అట్టు కాదు. నీకు నేనేం వర్ణించేదిలే ఆ చండాలం. అన్యజనుల మధ్యలో లేదా లోకస్తుల మధ్యలో నిన్ను ఉంచుతాడు. బబులోనులో భక్తుడైన దానియేలు నుంచినట్టు, ఐగుప్తులో భక్తుడైన యోసేపు నుంచినట్టు తన భక్తులకు బబులోను ఐగుప్తుల అనుభవం అలాంటి వ్యక్తుల మధ్యలో ఉంచుతాడు. టెస్ట్, పరీక్ష. ఈ జాతి ఆ జాతే లేకపోతే నా జాతే? ఎంతమందికి అర్థమవుతుంది? కొంతమంది కుమిలి ఎడుతూ, ఎందుకు ప్రభా నన్ను ఇక్కడ పెట్టావు, ఈ దరిద్రుల మధ్య ఎందుకు పెట్టావు ప్రభా? ఆ ఏడుపు నీళ్ళు ఆ ఆవేదన వస్తుందంటే నువ్వు ఆయన చేతే.
ఎందుకు పొసగట్లా నువ్వు ఉండలేకపోతున్నావు, అల్లాడిపోతున్నావు? ఎందుకు? నీ జాతి వేరు, మిగిలిన వాళ్ళతో కలిసి ఉండలేవు. గొర్రెపిల్ల పందులతో ఉండలేదు. చిన్న పిల్లగా ఉన్న గొర్రె పిల్లల్ని పందులతో పెంచాడంట ఒకడు. సరే, ఈ పందే తల్లి అనుకొని తిరుగుతుంది. పెద్ద అయ్యే కొద్దీ టేస్ట్లు మారిపోతాయిగా. తల్లి అనుకుంటుంది గొర్రెపిల్ల పందిని చూసి, ఇది పోయి ఆమె బురదలో పడుతుంది. గొర్రెపిల్లకి డౌట్, అదంటే నాకు చీదరపడుతుంది, మా మమ్మీ ఏంది ఎగురు దూగుతుంది దానిలో. దీనికి డౌట్ ఏదో మొత్తానికి తేడా ఉంది, ఇది మా మమ్మీ కాదని. అదేమో కనపడ్డ చెత్త అంతా తింటుంది, ఎక్కడ పెడితే అక్కడ ఏది పెడితే తినేస్తాం. గొర్రెపిల్లకి డౌట్, ఇది ఏది పెడితే తింటుంది, నేను ఏది పెడితే తిన్నాను కదా. జాతి తేడా. ఇప్పుడు నీవేందో ఆయనకు అర్థం కావాలి కదా, క్లారిటీ తీసుకోవాలి కదా. దూతలకు అర్థం కావాలి, మిగిలిన వాళ్ళకి అర్థం కావాలి. అందుకే ఎక్కడుంచిన బలురక్కసి చెట్లలో వల్లి పద్మము కనబడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనపడుతుంది అన్నాడు. అతడు ప్రత్యేకమే, ఆమె ప్రత్యేకమే. ఒకవేళ శోధనలో వాళ్ళ సాంగత్యంలో ఉన్నప్పటికీ ఆ వస్తువు నాది ఉండలేడు. చూడువాడు అక్కడ. జాతి ఏదో తేల్చుకోవాలి. రెండవ కారణం, ఈ రెండు సంగతులకి అయిపోయింది కోటం. ఇంకా బోల్డ్ అన్నీ ఉన్నాయి. ఎందుకు మనల్ని దేవుడు వంటలను చేస్తాడు? మూడవది, మనమే పోరాడి గెలవాలి. పోరాటం నేర్పటానికి. మనం ఏ కాడికి ఏం చేస్తుంటాం? నన్ను నీ సాటు పెట్టుకో, పొద్దుగోకులు నీ సాటు పెట్టుకో, నువ్వు ముందు పోయి అన్నీ వైనం చేస్తావు, నీ వెనకబడిని వస్తూ ఉండు. అప్పటికి నువ్వు జయించేది ఏందిరా, నీ పోరాటం ఏందంటాడు. నేను పోరాటం లేదు, ఏం లేదు, ఆ జయం కూడా నువ్వే జయించుకో, బహుమానం మాత్రం నాకి. ఐసా నహీ హోతా బేటా, ఐసా నహీ హోతా. స్టార్టింగ్లో నేను ముందుండి నిన్ను నడిపిస్తా. కొంచెం కాలం అయిన తర్వాత నా సన్నిధి నీకు ముందు కాదు, నీ వెనకుంటా. ముందుకు నువ్వే వెళ్ళాలి. హల్లెలూయా. నాకు తెలిసిన ఒక తండ్రి కొడుకున్నారు. రన్నింగ్ రేస్ పోటీలకి కొడుకును సిద్ధం చేయడానికి తండ్రి ముందెళ్ళి ఉండేవాడు. ఫలానా ప్లేస్కి నేను ఉంటాను, అక్కడ రా అని. వీడు పరిగెత్తుకుంటూ వాడికి పోవాలా. అక్కడ కలుసుకొని కాసిన మంచినీళ్ళు ఇచ్చి కొడుక్కి తాగు అని నీళ్లు దాపి మళ్ళీ అక్కడి నుంచి నేను ఫలానా ప్లేస్లో ఉంటాను, ఆడకు రా అని తండ్రి ముందు అక్కడికి వెళ్ళి కొడుకుని రమ్మంటాడు. వీడు పరిగెత్తుకుంటూ ఆడికి రావాలా. ఇతను బండి మీద పోయి ఆడు ఉంటాడు, వీడు సత్తా బతుతా పరిగెత్తుకుంటూ రావాలి అక్కడికి. ఇప్పుడు ముందు ఎవరున్నారు, వెనకెవరు పరిగెత్తుతున్నారు? అది మధ్యలో నీళ్ళు ఇచ్చాడు, చెమట దుడిచాడు, వాడికి నాప్కిన్ ఇచ్చాడు, అన్నీ చేశాడు. పోటీ వచ్చింది, స్తోత్రం. ఇప్పుడు అక్కడ కూడా ఆయన వల్ల ఉంటాడా? అయ్యా దారా నీళ్ళు చెమట దుడుచుకున్నాను అంటాడా? ఉండడు. కొడుకు పరిగెత్తుతుంటే వెంటబడి ఫాలో అవుతూ ఉంటాడు. ఇశ్రాయేలు అరణ్య యాత్రలో ఇదే జరిగింది. కొంతకాలం వాళ్ళ ముందుండి నడిపాడు, తర్వాత వారి వెనకున్నాడు ఆయన. స్తోత్రం. హల్లెలూయా. పిల్లి తన పిల్లల్ని నోటబట్టినట్టు కొంతకాలం ఆయనే నోటబట్టి తిరుగుతాడు. కొంతకాలం తర్వాత ఇక మనం కోతి పిల్ల అనుభవంలోకి. కోతి అనుభవం అంటే జిలాగు చేష్టల గురించి చెప్పట్లేదు నేను. కోతి పిల్ల, కోతి పట్టుకోతి పిల్లనే, పిల్లే పట్టుకోవాలా. నీలో అది తీసుకొని రావటానికి నిన్ను ఒంటరిని చేస్తాడు. ఇక ఆయన ఎడంగా పోతుంటాడు, ఇక నువ్వు వెంటబడాలా. నిన్ను అడ్డగించే వాటిని అనేకమైన వాటిని నీకు ఆయనకి మధ్య రప్పిస్తాడు. హలో, లోతైన ఆత్మీయతను సాధన చేసే వాళ్ళకి మాత్రం ఇది అర్థమైద్ది.
రకరకాలై రప్పించి ఆయన అవతల ఉంటాడు, నువ్వు యువతలో ఉంటావు, రమ్మంటాడు. నేను రాలేకపోతున్నా, రావాల్సిందే నువ్వు. నా వల్ల కాబట్టి నువ్వే చేయాలా, నువ్వే పోరాడాలి, రా. కావాలంటే బలాన్ని ఇస్తా, శక్తిని ఇస్తా, యుద్ధం మాత్రం నువ్వే చేయాలి. నీలో వీరత్వాన్ని, పోరాట పటిమని, వీరోచితాన్ని వెలికి తీయటానికి దేవుడు నిన్ను ఉంచుతాడు అక్కడ, అంతే. అర్థమైతే స్తోత్రం చెప్పు గట్టిగా. పొద్దుస్తమానం మీ అబ్బాయిని వెంట పెట్టుకుని తిప్పుతావేంది? కొంచెం తిప్పిన తర్వాత ఏమంటావు? ఇప్పుడు సైకిల్ నేర్పేవాడిని, నేర్పేటప్పుడు ఎట్లా? ఫస్ట్ నువ్వే అన్నీ పట్టుకొని, ఇక వాడు హ్యాండిల్ చూసే పని లేదు, పడతాను అటు పడతాను చూసుకునే పని లేదు, అవి రెండు నువ్వే చూస్తావు. వాడు ఏం లేదు, పెడల్ చూసుకొని తొక్కుతూ ఉంటాడు. ఏయ్ పెడల్ చూసేది ఏందిరా, ఎదురు చూడంట. సరే అని తొక్కుతూ ఉంటాడు, ఎదురు చూస్తూ ఉంటాడు, అన్నీ నువ్వే. కొంచెం తర్వాత ఏం చేస్తావు? హ్యాండ్ పట్టుకో పడతానే, పట్టుకోరా, పడు, నేనున్నాగా. పెడలు తొక్కుతా, హ్యాండిల్. కొంచెం దూరం వాడు తొక్కటం మొదలుపెట్టినాక అట్ట వదిలేస్తాడు, వాడు భయపడతాడు, మళ్ళీ పట్టుకుంటాం. అట్లబడి నేర్చుకుంటాడు. నేర్చుకున్న దాకా నువ్వు పట్టుకుంటావు. వాడంతా నేర్చుకొని తొక్కటం వచ్చే పొజిషన్లో కూడా వాడు పిలిచాడు అనుకో, నానా ఇంకా నువ్వే పట్టుకుంటే, ఎవడు రైడు, ఇంకా నేను పట్టుకునేది నువ్వే తొక్కాలి, నువ్వే పరిగెత్తాలి, ఇక నువ్వే. ఒక దశలో నేను నీకు అందుబాటులో ఉండి అవగాహన కల్పించా, నీకు ఇప్పుడు నువ్వే ప్రయత్నం చేయాలి, పోరాటం చేయాలి. పాపము చేసే ప్రదేశాలను, పాపం చేసే పరిస్థితులను నీకు అందుబాటులో తెచ్చి ఆ మధ్యలో ఉంచుతాడు నిన్ను. అక్కయ్యో బాగిన, అక్కయ్య అన్నయ్య బాగిన, నాకెందుకు వస్తున్నాయో ఏమంటావు, నాకేందో సైతం తెగ శోధించేస్తున్నాడు. ఆడు శోధించేయటానికి అనుమతించాడు. ఇక్కడ నీ చుట్టూ ఆ వలయాన్ని రప్పిస్తాడు. ఆ మధ్యలో నువ్వు పోరాడి రావాలా, బయటికి రావాలా, నువ్వే పోరాడాలా. హెచ్చరిస్తుంటాడు, వార్నింగ్ ఇస్తుంటాడు, తప్పించుకోమని చెబుతుంటాడు. రా, బయటికి రావాలా నువ్వు. అన్ని సంఖ్యలు బంధించినట్టు అన్ని సంఖ్యలలోకి నెట్టేస్తాడు. ఛేదించుకొని బయటపడమని పిలుస్తూ ఉంటాడు, రమ్మని. అదే జయం కొరకు పోరాటం. అపజయముల మధ్య వెనుకంజ వేయకుమా, పోరాడుతున్నది అంధకార శక్తులతో. అపజయముల మధ్య వెనుకంజ వేయకుమా, పోరాడుతున్నది అంధకార శక్తులతో. దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొని, ధూపార్తి చేబూని స్తుతియాగము చేయుచు, జయమే ఊపిరిగా గురి యొద్దకే సాగిపో, జయమే ఊపిరిగా గురి యొద్దకే సాగిపో. ప్రాణమా నాలో తొందర పడకుమా, ప్రాణమా నాలో తొందర పడకుమా. ఎందుకింక కన్నీరు, ఎందుకా వేదన, నీ దుఃఖ దినములని సమాప్తమైనవని తెలుసుకొనేస్తమా, యేసయ్య మాటిది. హల్లెలూయా. ఆకర్షణలు కావచ్చు, పాప ఇచ్ఛలు కావచ్చు, భోగేచ్ఛలు కావచ్చు, లోకాపేక్షలు కావచ్చు, ప్రతికూలతలు కావచ్చు, సమస్యలు కావచ్చు, ఒక సుడిలోకి నెట్టబడ్డట్టుగా ఆటిల్లో పడితేనే అసలు నీలో ఉన్నది ఏందో బయటికి వచ్చింది. అది బయటికి నీలో ఉన్న సత్తువ శక్తి దేవుడిచ్చింది ఏముందో అది నీలోంచి వ్యక్తపరచబడాలంటే వాటి మధ్యలో నలిగినప్పుడే వ్యక్తం అవుతుంది. అర్థం కాదు చాలామంది, ఎందుకు ఇట్లా అవుతుంది అని. ఆ చట్రంలో ఉంచబడ్డావు నువ్వు, గమనిస్తున్నాడు.
నీ ఎవ్రీ డే రికార్డ్ అవుతుంది అక్కడ, నీ ఎవ్రీ మూమెంట్ రికార్డ్ అవుతుంది అక్కడ. సైలెంట్గా గమనిస్తూ ఉంటాడు. ఏ ఘట్టంలో ఎలా స్టెప్ తీసుకుంటున్నావు, ఎక్కడెక్కడ ఎలా స్పందిస్తున్నావు, ఎంతవరకు చేంజ్ వచ్చింది, ఎంతవరకు నువ్వు ప్రతిఘటిస్తున్నావు, ఎంతవరకు ఎదురు తిరుగుతున్నావు, ఎంతవరకు నీలో పోరాట పటిమలో మార్పు వచ్చింది, అంత అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు ఆ జగన్నాటక సూత్రధారి. కొన్నిసార్లు దెబ్బలు తిని గాయాలైనప్పుడు ఓదారుస్తాడు, భయపడవాడు, జస్ట్ కట్టుగట్టి వెళ్తాడు. మళ్ళీ నువ్వే తనులు తినాలి, మళ్ళీ ఫైట్ చేయాలి. మళ్ళీ పూర్తిగా అసలు నువ్వు మొత్తానికి పోకుండా మళ్ళీ వచ్చి కొంచెం అప్పుడప్పుడు అరుదుగా, ఇప్పుడు కూడా అప్పుడప్పుడు మనకు ఆయన సన్నిధి అనుభవం తగులుతుంటుంది చూడు. స్టార్టింగ్లోనేమో సమృద్ధి, ఇప్పుడేమో ఎప్పుడన్నా ఒకసారి బాగా మనకి హింస కనిపించినప్పుడు మాత్రం జస్ట్ అట్లా ఎంటర్ అయ్యి కొంచెం అట్లా తప్పించి మళ్ళీ పోయి కూర్చుంటాడు. లేకపోతే ఆయన అనుకున్న కొలతలోకి నువ్వు రాలేవు. కాబట్టి నెంబర్ 1 నీ జాతి నిర్ధారణ కొరకు, నెంబర్ 2 తల్లి వలె తండ్రి వలె ఒక పెద్దగా నిన్ను చేయుట కొరకు, నెంబర్ 3 నీలో ఉన్న పోరాట పటిమ, నీలో ఉన్న పోరాట పటిమను శక్తిని వెలికి తీయట కొరకు, నీలో ఆయన ఇచ్చిన సామర్థ్యాలను వెలికి తీయట కొరకు, 4వది నీలో విశ్వాసము వ్యక్తపరచుట కొరకు. ప్రతి మెట్టులో నీ విశ్వాసాన్ని ఎలా వ్యక్తం చేస్తున్నావో ఆ విశ్వాసం వ్యక్తమవుతూ ఉంటుంది. కఠిన పరిస్థితుల్లోనే విశ్వాసం వ్యక్తమయ్యేది. అన్ని సజావుగా సాగుతున్నప్పుడు నువ్వు ప్రభువుని సేవించటం విశ్వాసం ఎలా అవుతుంది? మళ్ళీ చెప్తా, అన్ని సజావుగా సాగుతున్నప్పుడు నువ్వు ప్రభువుని వెంబడించడం సేవించటం విశ్వాసం ఎలా అవుతుంది, ఎలా బయటపడుతుంది? అన్ని రివర్స్ అవుతున్నప్పుడు నువ్వు ప్రభువుని విశ్వసిస్తావు చూడు, ప్రతికూలతల్లో విశ్వసిస్తావు చూడు, ఆ ప్రతికూలతలోనే నీ విశ్వాసం అనేది నిగ్గుదేలుతుంది, వ్యక్తపరచబడుతుంది, బహుమానం పొందనర్హమవుతుంది. ఏమంటున్నాడు? శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారెదను. శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారెదను. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. స్తోత్రం. నా కుమారుణ్ణి అంత కఠినమైన పరీక్షలో ఉంచాను నేను, అంత కఠినమైన చేదైన పరీక్షలో ఉంచాను నా కుమారుణ్ణి. దూతలారా, అనుకూలంగా ఉన్నప్పుడు అతను నాకు విశ్వాసం చూపుట కాదు, ప్రతికూలతలలో ఉండి కూడా నన్ను విశ్వసించాడు. ఇప్పుడు చెప్పండి, అతను బహుమానానికి పాత్రుడా కాదా అని అడుగుతాడు. ప్రతికూలతలలో, కఠిన పరిస్థితులలో తను ఊహించని చేదైన అనుభవాల్లోకి నెట్టేశా నా కుమార్తెని. అయినా నన్ను హత్తుకుంది నా బిడ్డ. హల్లెలూయా. అయినా నన్ను పెనవేసుకుంది నా కుమారి. దూతలారా చెప్పండి, నా బిడ్డ విశ్వాసాన్ని బట్టి ఇప్పుడు బహుమానానికి పాత్రురాలు కాదా? అవును తండ్రి, ఆమె బహుమానానికి పాత్రురాలు. ఎక్కడ వెళ్ళడైతే? అనుకూలతలలోనా ప్రతికూలతలలోనా? దేవునికి మహిమ. మరి ఇప్పుడు ఆ విశ్వాసం వెల్లడై నువ్వు బహుమతి పొందాలంటే ఎందులో నెట్టాలా, ఎందులో తేలాల రంగు? అది అందుకు ఒక దశలోనేమో నీకు అందుతాడు, మరో దశలోనేమో నువ్వే పోరాడంటాడు. ప్రార్థన చేస్తున్నా, నువ్వు పోరాడమని చెయ్యి ప్రభువా. ప్రార్థన చేస్తున్నా, నువ్వే పోరాడు ప్రభువా. నేనే పోరాడి నువ్వు బహుమానం తీసుకుంటా. ఏ పుట్టిందమ్మా నీ పుట్టక అంటాడు. దేవునికి డాడియా
రన్నింగ్ రేస్లో నేను ఫస్ట్ క్లాస్లో రావాలి లేదా ఫస్ట్ ప్రైజ్ కొట్టేయాలని నన్ను పరిగెత్తిస్తున్నావు కదా, నాకంటే భలే బాగా పరిగెత్తుతున్నావు కదా డాడియా, నువ్వే పరిగెత్తవచ్చు కదా, నేను కప్పు తెచ్చుకుంటా అంటే ఎట చూస్తాడు మన డాడీ? నేను నీకు అనుభవాలు నేర్పుతా, అక్కడ రన్నింగ్ పోటీలో నేను నీకుండను, ప్రత్యర్థులే ఉంటారు. హలో, నేర్చుకునే ట్రైనింగ్లో మాత్రమే నేను నీకు తోడుంటా. రంగంలోకి దిగిన తర్వాత ప్రత్యర్థులే ఉంటారు, నేను ఉండనురా, నేను పక్క నుండి చూడటమే. అక్కడక్కడ రే బాయ్ శబ్బాష్ చలో పరిగెత్తు అని చెప్పటమే మన పని. పరిగెత్తి పరిగెత్తి ముందుకు పడతావో వెనక్కి పడతావో, ఏమవుతావో, గెలుస్తావో ఓడిపోతావో చూస్తా ఉంటా, ప్రోత్సహిస్తా, అవసరమైతే చేతులుపుతా. అంతేగాని నేను లోపలికి వచ్చి నువ్వు పక్కకు పోరా నేను పరిగెత్తుతాను అనేది లే. నేను పరిగెత్తి నువ్వు బహుమానం తెచ్చేది ఏంద్రా? నువ్వే పరిగెత్తాలి, నువ్వే పోరాడాలి. ఆ అవగాహన కల్పించేంత వరకు నేను నీతో ఉంటా. తర్వాత నీ ప్రత్యర్థుల మధ్యలోకి దించుతా నిన్ను. ఇప్పుడు నీ ప్రత్యర్థులు ఎవరు? లోకాశలు, శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం, భోగేచ్ఛలు, కామేచ్ఛలు, పాపేచ్ఛలు, ప్రలోభాలు, అన్ని అగచాట్లు, హింసలు, నిందలు, అవమానాలు, వ్యతిరేకతలు, ప్రతికూలతలు. నీ ప్రత్యర్థులు దయ్యాలు, దురాత్మలు, దుష్టశక్తులు, నీ ప్రత్యర్థులు. వీటన్నిటి మధ్యలో పెడతా నిన్ను. అర్థమైతే గట్టిగా స్తోత్రం చెప్పు, అర్థం కాకపోయినా చెప్పు. అందుకే మరి ఇట్లా బలపరిచే దేవుడు. అట్లా ఉన్నావు నువ్వు, నేను ఎక్కడికి పోలా, నేను ఎక్కడే ఉన్నా. పరిగెత్తేవాడు ఏమనాలా? గురివైపు చూసి పరిగెత్తాల. డాడీ ఎక్కడికి పోలా, డాడీ మన పక్కనే ఉంటాడు. ఈ గట్టు ఉంటాయి, తాళ్ళు గట్టు ఉంటాయి. అయ్యా ఏం గట్టు ఉంటాయి? రోపు గట్టు ఉంటుంది కదా. ఎందుకు లేయ్యా? తాడు గట్టు ఉంటుంది. అటు తాళ్ళు ఇటు తాళ్ళు మధ్యలో వీళ్ళు పరిగెత్తాలి. తాడుకు వెలపడ తింటుంటాడు. ఈరోజు నిన్ను నన్ను అలా మన పాస్టర్లను కూడా ఇప్పుడు అంతే వదిలే నేను. విజయన్న ఉంది ఇంకా, స్తోత్రం. మెలకుగుండు అన్న, మెలకుగుండు. అందరూ ఉండండి. ఒక్కొక్కరిని రంగంలో దించి అట్నే వదులుతా ఉన్నా నేను కూడా. స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు శ్యామను ఉన్నాడు రెక్క కింద, రేపు శ్యామను కూడా వదులుతా. పరిగెత్తాలి, అందరూ పరిగెత్తాలి, నిగ్గు తేలాలి. తండ్రులు కావాలి, తల్లులు కావాలి, నాయకులు కావాలి, విశ్వాస వీరులు కావాలి, బహుమానం పొందాలి, జాతి నిరూపణ జరగాలి. బబులోన్లో ఉంచాడు భక్తులను తీసుకెళ్ళి. ఈ అనుభవాలే. యూదాలోనేమో అందుబాటులో ఉండి అన్నీ తానయ్యాడు. ఆ అనుభవాలు నేర్పి దేవునితో కనెక్ట్ అయిన తర్వాత బానిసలుగా కొనిపోయేటట్టు చేశాడు. ఈ నలుగురిని అందులో చేర్చాడు. చేర్చి వాళ్ళని అసలు పట్టించుకున్నట్టు దేవుడు మౌనం అయిపోయాడు. విచిత్రం చెప్పనా? వాళ్ళని దేవుడు పట్టుకోలేదు, బబులోన్లో వాళ్ళే దేవుణ్ణి గట్టిగా హత్తుకున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. బబులోన్లో వారే దేవుని హత్తుకున్నారు. రాజువైన నెబుకద్నెజరు, ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలన చింత మాకు లేదు. నువ్వు వేడిమి గల అగ్నిగుండాన్ని సిద్ధపరిస్తే అందులోంచి మమ్మల్ని కాపాడలేనంత చేతగానోడు కాదు మా దేవుడు. కాపాడకపోయినా పర్వాలా, మేమైతే వెనకడుగు వేసేది లేదు. మా విషయంలో ఆయన అపనమ్మకస్తుడు అయితే కానీ, ఆయన కాడు, అపనమ్మకస్తుడిలాగా చేస్తే చేయని,
మేమైతే ఆయనకి నమ్మకంగా ఉండాలనుకుంటున్నాం. ఎక్కడ బయటపడింది వీళ్ళ నమ్మకత్వం? ప్రతికూలతలోనా, అనుకూలతలోనా? అది అర్థం కావాలి. ప్రతికూలతలో బయటపడింది వీళ్ళ నమ్మకత్వం, వాళ్ళ విశ్వాసం. అనుకూలతలో ఏడ బయటపడింది? దానియేలు ఒకవేళ యోధాలోనే ఉన్నాడు అనుకో, షడ్రక్ మేషక్ అబేద్నెగోలు యోధాలోనే ఉన్నారు అనుకో, నీకు నాకు తెలిసేవాళ్ళ? అది అసలు రహస్యం. స్తోత్రం. నీకు నాకు తెలియరు ఇక వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ విశ్వాసానికి అగ్ని పరీక్షలు లేవు, అక్కడ పోరాటం లేదు, ప్రతికూలతలు లేవు, నిందలు లేవు, అవమానాలు లేవు, ఎదురు దెబ్బలు లేవు, అగ్నిగుండం లేదు. యోధా దేశంలో హ్యాపీ. ఒక దానియేలు నీకెట్ట పరిచయం అవుతాడు? ఒక షడ్రక్ మేషక్ అబేద్నెగోలు నీకు ఎలా పరిచయం అవుతారు? వాళ్ళని దేవుడు ఘనపరచాలనుకున్నాడు. కొట్టు చప్పట్లో. వాళ్ళని దేవుడు ఘనపరచాలనుకున్నాడు. రాబోతున్న తరాలలో అనేకులకు మాదిరిగా వాళ్ళని చేయాలనుకున్నాడు. కాబట్టి భక్తులను తీసుకెళ్ళి బబులోన్లో పెట్టాడు. స్టార్టింగ్ ఏమని మనం ఎత్తుకున్నాం? భక్తులకు బబులోను అవసరమా? భక్తులు బబులోనికి ఎందుకు? అది ఎందుకంటే ఎందుకు మీరే ఆలోచించుకోండి. ఈ నలుగురు అక్కడికి వెళ్ళకపోతే మనకు తెలిసేవారా? వాళ్ళ నుండి పాఠాలు ఏమన్నా మనం పొందేవాళ్ళమా? వాళ్ళు మనకు తెలియాలంటే యోధాలో ఉంటే తెలియరు. సో వాళ్ళని ఎందుకు తెలిసి బానిసలుగా ఇబ్బందులకు, నిందలకు, అవమానాలకు, అగ్నికి అప్పచెప్పాడు? శ్రమలకి. వాళ్ళని ఆయన ఘనపరచాలనుకున్నాడు. వారి విశ్వాసాన్ని, వారి నమ్మకత్వాన్ని, వారి క్రమాన్ని. ఎంత ప్రేమ దేవుడంటే! రాజా, నువ్వు సింహాల బోన్లో వేస్తే సావనైనా సస్తా, నా దేవునితో మాట్లాడటం మానుకో అనే మాట నువ్వు అంటే నేను ఊరుకోను. నా దేవునితో మాట్లాడకుండా ఒక పూట గడపటం కంటే చావే నయం. క్షణమైన నీ నామం మరువకుంటిని, మరణమైన మధురముగా ఎంచుకుంటిని. తండ్రి 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 తండ్రి, క్షణమైన నీ నామం మరువకుంటిని, మరణమైన మధురముగా ఎంచుకుంటిని. క్షణమైన నీ నామం మరువకుంటిని, మరణమైన మధురముగా ఎంచుకుంటిని. తండ్రి ఉన్నావని బ్రతుకుచుంటిని, తండ్రి నీ ఉన్నావని బ్రతుకుచుంటిని. నీ కొరకు నేను, నా కొరకు నీవు, నా కొరకు నీవు, నీ కొరకు నేను. నీవుగాక ఎవ్వరు నాకు లేరయ్యా, నీవుగాక ఎవరు నాకు లేరయ్యా. నీవే నీవే నా ప్రాణము, నీవే నీవే నా సర్వము. నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా, నన్ను గన్న తండ్రి నా యేసయ్యా. పూజింతును ఓ పూజార్హుడా, భజింతును ఓ భవదీయుడా. నీవుగాక ఎవరు నాకు లేరయ్యా, నీవుగాక ఎవరు నాకు లేరయ్యా. నీవే నీవే నా ప్రాణము, నీవే నీవే నా సర్వము. యూదాలో ఉంటే అన్నీ తెలియవు. ఇశ్రాయేల్ దేశంలో, యూదా దేశంలో ఉంటే అన్నీ తెలుస్తాయి మనకి. అవి ఏం రావుగా. అగ్నిగుండం వచ్చేదా వాళ్ళకి? సింహాల బోను వచ్చేదా?
స్వప్నము దాని భావం మొత్తం మీరే చెప్పాలనే పరిస్థితి వచ్చేదా? వాటిలోనికి నెట్టి అక్కడ వాళ్ళేందో జనానికి చూపి తన దాసులను ఘనపరచని ఇష్టపడినందుననే ఆనాటి భక్తులను అలాగ అనుమతించినట్టు ఈరోజు నిన్ను నన్ను ప్రతికూలతల్లోనికి నెడుతున్నాడు కొన్నిసార్లు. స్తోత్రం, హల్లెలూయా. ఎన్నైనా ఘనపరచని ఇష్టపడినందున నెట్టుతున్నాడు. ఆఖరి మాట మనల్ని అలా నెట్టివేసి ఆయన కొరకు మనకెంత ఆకలి ఉందో పరీక్షించుకుంటాడు. ఎంతవరకు వెంటబడతాం, ఎంతవరకు ఆయన వెంటబడతాం, ఎంతవరకు ఆయన కోసం పరితపిస్తాం, ఎంతవరకు ఆయన కోసం ఆరాటపడతాం. సైలెంట్గా అబ్జర్వ్ చేస్తుంటాడు. తన భక్తుల్లో ఇదంతా వెతుక్కుంటాడండి దేవుడు. హల్లెలూయా. జాతి లక్షణాన్ని రుజువు చేయటానికి, తల్లి వలె తండ్రి వలె మనల్ని పెద్దలుగా చేయటానికి. మూడోది, మనలో ఉన్నటువంటి పోరాట పటిమను చూడటానికి, మన విశ్వాసాన్ని వ్యక్తపరిచే అవకాశాన్ని మనకి ఇవ్వడానికి, బహుమతి మనకు అందజేయడానికి, ఘనపరచడానికి. రెండవది, ఆయన కొరకు మన హృదయంలో ఎంత ఆరాటం ఉందో, ఆసక్తి ఉందో, మమత ఉందో, ప్రేమ ఉందో తెలుసుకోవటానికి. ఇప్పుడు దానియేలు చూసి ఎంత మురిసిపోయి ఉంటాడండి దేవుడు. లాస్ట్ మాట, ఎంత ఆనందపడి ఉంటాడు. షడ్రకు మేషకు అబేద్నెగోలను బట్టి ఎంత మురిసిపోయి ఉంటాడు. నువ్వు అగ్నిగుండంలో వేసి మేము సాగుకు భయపడతాం అనుకున్నాను, నీ సస్తం అవసరమైతే. కానీ మా దేవుడు వద్దన్న పని మాత్రం, భూమి ఆకాశాల సృష్టికర్త, సైన్యములకు అధిపతి యెహోవాకు మాత్రమే మేము సాష్టాంగపడతాం, సాగిలపడతాం. ఇక ఏ దానికి మేము సాష్టాంగపడం, సాగిలపడం. ఈ మోకాలంటూ వంగితే ఆయన ముందే వంగాలి. అది ఒక యూదుడి రోషం. ఈ మోకాలంటూ సాష్టాంగ పడితే, ఈ మోకాలంటూ వంగితే అది నా ప్రభువుకి మొక్కటానికి మాత్రమే. ఈ పెదవి ముద్దాడాలంటే నా ప్రభువునే. ఇక దేనికి మోకాళ్ళలోనకయో దేన్ని ముద్దు పెట్టుకొనకయో ఉందని మా తీర్మానం. ఏమైంది చివరికి? అగ్నిగుండం ఒక వెంట్రుకను కూడా కాల్చలేకపోయింది. సింహాలయ నోళ్ళు మూశాయి. భక్తులు ఘనపరచబడ్డారు. భక్తులను ఆదుకున్న నా దేవుడు మహిమ పొందాడు. దానియేలు దేవుడే నిజమైన దేవుడు. షడ్రకు మేషకు అబేద్నెగోల దేవుడే పూజార్హుడు. ఎందుకు దేవా నాకు ఈ పరిస్థితి, ఎందుకు నాకు ఈ ప్రతికూలత అని అడిగే ప్రతి ఒక్కరికి 6 సమాధానాలు. భక్తులకు బబులోను ఎందుకు, బబులోను చెరెందుకు? బబులోను 2 అనుభవాలు చూపిస్తుంది. 1 శ్రమ, 2 లోకం. ఎందుకు దేవుడు అనుమతిస్తాడు అందులోనికి మనల్ని? శ్రమ అనుభవానికి ఎందుకు అనుమతిస్తాడు? లోకాశల మధ్యలోనికి ఎందుకు నెట్టతాడు? నువ్వు నిప్పుగా నిగ్గుదేలి బయటికి రావాలి. అందుకు నువ్వే సాధించాలి, నువ్వే సాధించాలి. రేపు నీకు సంతోషంతో కిరీటం పెట్టాలి, బహుమానం ఇవ్వాలి. అందుకే ఒంటరిగా చేసి నెడతాడు. ఈదుకొని రా, ఈత నేర్పుతాడు నా దేవుడు నీకు. ఎగరడం నేర్పడానికి, నేర్పుతానికి. నేను వదిలేశాడు అనుకున్నావు పూర్తిగా? వదలడు కూడా. ఎన్నటెన్నటికీ నిన్ను వదలడు. నేర్పుకుంటున్నాడు.